హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. లాస్ట్ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్? రెస్పాండ్ అవ్వరబ్బా అసలు. No, sir. సో ఇవాళ లాస్ట్ క్లాస్ అనమాట సిఎస్ఎస్లో. చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. పొజిషన్స్ పొజిషన్స్ అర్థమైతేనే డ్రాప్ డౌన్స్, న్యావభరిత డ్రాప్ డౌన్స్, యానిమేషన్స్ ఇవన్నీ మనకు అర్థమవుతాయి. ఫస్ట్ మనకి పొజిషన్స్. పొజిషన్స్లో మనకు 5 టైప్స్ ఆఫ్ పొజిషన్స్ ఉన్నాయి. అంటే ప్రతి ఎలిమెంట్కు ఒకటంటూ పొజిషన్, అంటే ఆ పొజిషన్ ఏంటి అనేసి మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ప్రతి ఎలిమెంట్కి ఒక పొజిషన్ అంటూ ఉంటుంది. ఆ ప్రతి ఎలిమెంట్కి డిఫాల్ట్గా ఉండే పొజిషన్ ఏంటంటే ఇట్స్ ఏ స్టాటిక్ అనమాట. ప్రతి ఎలిమెంట్కి ఉండే పొజిషన్ స్టాటిక్. అది ఎలాగైతే ఏ పొజిషన్లో అయితే ఉంటుందో అదే పొజిషన్లో ఉంటుంది. ఇట్స్ ఏ స్టాటిక్ పొజిషన్ అంటాం దాన్ని. అదే స్టాటిక్ పొజిషన్ని రిలేటివ్గా మారేస్తే ఇట్స్ ఏ రిలేటివ్ పొజిషన్. అదేవిధంగా అబ్జల్యూట్, అదేవిధంగా ఫిక్స్డ్, అదేవిధంగా స్టిక్కీ స్టిక్కీ పొజిషన్. ఇలా 5 టైప్స్ ఆఫ్ పొజిషన్స్ ఉన్నాయి. బట్ ఇట్స్ ఏ డిఫాల్ట్ పొజిషన్. ప్రతి ఎలిమెంట్కు డిఫాల్ట్గా ఉంటుంది. ఆ పొజిషన్ మనం మార్చుకోవాలనుకుంటే ఈ 4 టైప్స్ ఆఫ్ పొజిషన్స్ మనం ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ 4 టైప్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం? మెయిన్ థింగ్ ఇది. ఇక్కడ ఇప్పుడు ఎడిటర్ ఓపెన్ చేశాను. ఈ ఎడిటర్లో మీరు అబ్జర్వ్ చేయండి. మనం ఇలా స్క్రోల్ అప్ చేస్తుంటే, చూడండి, స్క్రోల్ అప్ స్క్రోల్ డౌన్ చేస్తుంటే ఓన్లీ ఈ పార్ట్ వరకు మాత్రమే ఏమవుతుంది? స్క్రోలింగ్ అవుతోంది. ఈ పార్ట్ వరకు మాత్రమే స్క్రోలింగ్ అవుతోంది. ఈ టాప్ పార్ట్, ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్, ఈ పార్ట్ మొత్తం అంతా కాన్స్టెంట్గా ఉంది. దాన్ని ఏమంటారంటే పొజిషన్ ఫిక్స్డ్ అంటాము. పొజిషన్ ఫిక్స్డ్ అంటాం. అది ఫిక్స్ అయిపోయింది. ఏ స్క్రీన్లో అయినా సరే మనం స్క్రోల్ చేసినప్పుడు అది ఫిక్స్లోనే ఉంటుంది మనకి. అదే ఎగ్జాంపుల్ మనకి islandtcs.com అంటున్నాం. islandtcs.com ఈ వెబ్సైట్లో మనకు ఈ కంటెంట్ మొత్తం ఇలాగైంది. స్క్రోల్ చేస్తున్నా చూడండి. స్క్రోల్ చేస్తున్నప్పుడు మొత్తం అంతా మూవింగ్ అవుతుంది. బట్ ఎప్పుడైతే స్క్రోల్ అంగా చేస్తున్నప్పుడు మనకి నావ్ బార్ అనేది ఎప్పుడైతే టాప్కి వెళ్తుందో అక్కడ స్టిక్ అవుతుంది. చూడండి, ఎక్కడో ఉంది, బట్ టాప్కి వెళ్ళినప్పుడు మాత్రమే స్టిక్ అవుతుంది. దీని ఏమిటంటే పొజిషన్ స్టిక్కీ. పొజిషన్ స్టిక్కీ. వేర్ వి స్టిక్? ఇది టాప్కి వెళ్ళినప్పుడు స్టిక్ చేయాలి. ఎక్కడ స్టిక్ చేయాలి? పొజిషన్ స్టిక్కీ వాడినప్పుడు ఎక్కడ స్టిక్ చేయాలి, ఏ రేంజ్లో మనం స్టిక్ చేయాలనేసి దాని మీద. అదే పొజిషన్ ఫిక్స్డ్ అంటే డిఫాల్ట్గా మనకి ఫిక్స్లోనే ఉంటుంది. ఇప్పుడు మనకి islandtech.com అంటున్నాం. అంటే ఇలాంటివి కొన్ని వెబ్సైట్స్ మీరు రెఫర్ చేస్తే మీకంటూ క్లారిటీ వస్తుంది. కొన్ని వెబ్సైట్స్ మీరు రెఫర్ చేయాలి. ఇక్కడ చూడండి, మనకు ఇది కూడా మనకి ఏంటంటే పొజిషన్ స్టిక్కీనే. ఎందుకంటే ఇది ఎక్కడో ఉంది, బట్ ఇది వెళ్ళిపోయిన తర్వాత ఇది టాప్కి వెళ్ళిన తర్వాత ఫిక్స్ అవుతుంది. చూడండి, టాప్కి వెళ్ళిన తర్వాత ఫిక్స్ అవుతుంది. అంటే ఇది కూడా మనకి పొజిషన్ స్టిక్కీకే ఎగ్జాంపుల్. అదేవిధంగా W3 స్కూల్స్. ఈ W3 స్కూల్స్లో చూడండి, నేను స్క్రోల్ చేస్తున్నా, బట్ ఈ రెండు మాత్రం టాప్లో ఫిక్స్ అయినాయి. అంటే రెడీమేటెడ్గానే టాప్లో ఫిక్స్ అయినాయి ఇవన్నీ. దీన్ని ఏమంటే పొజిషన్ ఫిక్స్డ్. ఎక్కడ ఫిక్స్ అయినాయి? టాప్లో ఫిక్స్ అయినాయి. ఎప్పుడైనా సరే ఏదైనా సరే పొజిషన్ మనం అప్లై చేస్తే, గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే పొజిషన్ అప్లై చేస్తే 4 ప్రాపర్టీస్ అప్లై అవుతాయి. ఒకటి టాప్ అనే ప్రాపర్టీ, రైట్, బాటమ్, లెఫ్ట్. ఏదో ఒక పొజిషన్ అప్లై చేసినప్పుడే. బట్ స్టిక్కీ నాట్. స్టిక్కీ అనేది వ్యాలిడ్ అవ్వదు. స్టిక్కీ కాకుండా రిలేటివ్ కానీ, అబ్జల్యూట్ కానీ, ఫిక్స్డ్ కానీ, స్టిక్కీ కానీ, ఈ 4 పొజిషన్స్లో ఏదో ఒక పొజిషన్ అప్లై చేస్తే ఈ టాప్, లెఫ్ట్, రైట్, బాటమ్ అనే 4 వాల్యూస్ని అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ పాయింట్ ఇది. క్లియరా? ఎంత ఉందా? నో. ఈ స్టిక్కీ ఫిక్స్డ్ అర్థమైంది, రైట్? నెక్స్ట్ రిలేటివ్ అబ్జల్యూట్ అనమాట. అబ్జల్యూట్ ఎక్కడైతే రాస్తామో గుర్తుపెట్టుకోండి, అబ్జల్యూట్ ఎక్కడైతే రాస్తామో దాని పేరెంట్గా రిలేటివ్ ఉండాలి. అబ్జల్యూట్ అనేది ఎక్కడైతే రాస్తామో, ఏ ఎలిమెంట్కి అయితే అప్లై చేస్తామో దాని పేరెంట్కి పొజిషన్ రిలేటివ్ ఉండాలి. అంతే, అంతమించి ఇంకేం లేదు. ఓకే, అర్థమైందా? అదే ఇండివిజువల్గా రిలేటివ్ అయినా వాడుకోవచ్చు. ఇండివిజువల్గా రిలేటివ్ దాని మీనింగ్ ఏంటంటే స్టిక్కీ లాగే, స్టాటిక్ లాగే ఉంటుంది.
ఎలిమెంట్‌కి ఎలాంటి చేంజ్ ఉండకూడదు, ఎలాంటి ఎఫెక్ట్ ఉండకూడదు అంటే పొజిషన్ రిలేటివ్ వాడుకోవాలి. పొజిషన్ రిలేటివ్ వాడుకుంటే మళ్ళీ టాప్, లెఫ్ట్, రైట్, బాటమ్ అనేసి యూజ్ చేసుకోవచ్చు. అదే పొజిషన్ అబ్సల్యూట్ అంటే మన కంటెంట్ అనేది ఎంత స్పేసింగ్ అయితే ఉంటది. ఎంత కంటెంట్ స్పేసింగ్ అయితే ఉంటదో అంతవరకు మాత్రమే ఆక్యుపై చేసుకుంటది స్పేసింగ్. రిమైనింగ్ స్పేసింగ్ మొత్తం ఎరేజ్ చేస్తది. ఇప్పుడు హెచ్1 తీసుకుంటాం. ఆ హెచ్1 ఏరియా ఎంతవరకు ఉంటది? మొత్తం ఎంటైర్ విడ్త్ మొత్తం ఉంటది. దానికి మనం పొజిషన్ అబ్సల్యూట్ రాస్తే ఏమైతదంటే కంటెంట్ ఏరియా ఎంతైతే ఉంటదో అంతవరకు మాత్రమే తీసుకుంటది. ఓకే. సో, వన్ బై వన్ ప్రాక్టీస్ చేద్దాం. క్లాస్ 10 ఫస్ట్ టాపిక్ పొజిషన్స్. ఫస్ట్ ఇండివిజువల్‌గా ఒక్కొక్క ఎలిమెంట్‌ని నేను అప్లై చేస్తాను. మళ్ళీ తర్వాత చిన్న చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. సో, HTML:5 టైటిల్ CSS కాబట్టి CSS పెడుతున్నా అండ్ స్టైల్. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే హెడ్డింగ్సే తీసుకుంటున్నా. అన్నిటికీ హెడ్డింగ్స్. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే PS1 పొజిషన్ స్టాటిక్ ఇలా ఒక్కొక్క దానికి ఇండివిజువల్‌గా నేను అప్లై చేస్తున్నా. పొజిషన్ 1 పొజిషన్ స్టాటిక్ అండ్ PS2 పొజిషన్ రిలేటివ్ 4, 5 PS3 PS4 PS5 పొజిషన్ అబ్సల్యూట్ పొజిషన్ ఫిక్స్డ్ పొజిషన్ స్టిక్కీ. క్లియర్? ఇప్పుడు దీనికి ఒక్కొక్క వాల్యూకి అప్లై చేద్దాం. దీనికంటే క్లాస్ తీసుకుందాం. క్లాస్ నేమ్స్ క్లాస్ PS1 క్లాస్ PS2 ఎందుకంటే ఇండివిజువల్‌గా సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి అందుకు నేను ఇలాగ PS1 PS2 PS3 ఇలా తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు ఫస్ట్ డైరెక్ట్‌గా డాట్ PS1 సెలెక్ట్ చేసుకున్నా. డాట్ PS1కి నేను ఏం చేస్తున్నా అంటే పొజిషన్ స్టాటిక్ ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అండ్ టెక్స్ట్ కలర్ వైట్ అండ్ సమ్ ప్యాడింగ్ ఒక 30 పిక్సెల్ ఇస్తాను. అండ్ అదేవిధంగా మార్జిన్ బాటమ్ ఒక 15 పిక్సెల్. నా సిరీస్ అవుట్పుట్ పొజిషన్ స్టాటిక్. క్లియరా? ఏం డౌట్ ఉంది ఇక్కడ? పొజిషన్ స్టాటిక్ దానికి వచ్చేసి మనకి ఎంతైతే అప్లై చేసామో అంతే అప్లై అయింది. ఎలాంటి ఎఫెక్ట్ లేదు. సేమ్ అదే విధంగా మనకు PS2 కూడా సేమ్ ప్రాపర్టీస్ అప్లై చేస్తున్నా. PS2 కూడా నేను ఏం చేస్తున్నా అంటే కలర్ మారుద్దాం మనం. PS2కి మనకు గ్రీన్ అప్లై చేస్తున్నా. సేమ్ ఇక్కడ పొజిషన్ రిలేటివ్ ఇస్తున్నా. పొజిషన్ రిలేటివ్ పొజిషన్ స్టాటిక్ రెండు ఒకేలాగే అప్లై అవుతాయి. మనకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. చూడండి రిలేటివ్ ఎట్లా ఉందో స్టాటిక్ ఎలాగైతుందో రిలేటివ్ కూడా అలాగే ఉంది. ఇప్పుడు మనకు అబ్జల్యూట్ అప్లై చేయాలి. అబ్జల్యూట్ అంటే ఏం చెప్పాను? దాని కంటెంట్ ఎంత అయితే ఏరియా ఉంటుందో అంత ఏరియా వరకు మాత్రమే తీసుకుంటుంది. ఫుల్ ఏరియా తీసుకోదు మనకి. ఇప్పుడు మనకి ఇది PS3కి అప్లై చేస్తున్నా. అబ్జర్వ్ చేయండి. PS3 పొజిషన్ అబ్జల్యూట్ అండ్ గ్రీన్ కాకుండా బ్లూ అనేసి ఇస్తున్నాం. ఇప్పుడు మనకు ఇది ఎంటైర్ విడ్త్ తీసుకోకూడదు. ఎంతైతే కంటెంట్ ఉందో అంతవరకు మాత్రమే తీసుకోవాలి. ఎంతైతే కంటెంట్ ఉందో అంతవరకు మాత్రమే తీసుకునింది. రిమైనింగ్ స్పేసింగ్ మొత్తం రిమూవ్ చేసేసింది. రిమైనింగ్ స్పేసింగ్ రిమూవ్ చేస్తుంటే ఏమైంది? కింద ఉండే కంటెంట్ పైకి వచ్చేసింది. ఎప్పుడైనా సరే పొజిషన్ అబ్జల్యూట్ తీసుకునడం వల్ల ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తాం. మరి దీని సొల్యూషన్ ఏంటంటే ఎప్పుడైనా సరే దాని పేరెంట్గా ఏం చేయాలంటే పొజిషన్ రిలేటివ్ తీసుకోవాలి. దాని పేరెంట్గా పొజిషన్ రిలేటివ్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే డివ్ ఒకటి తీసుకుంటున్నా. ఆ డివ్లో నేను కంటెంట్ ఇచ్చేస్తున్నా. దాని క్లాస్ నేమ్ PS అనేసి ఇస్తున్నాం. ఇప్పుడు డాట్ PSకి మనం పొజిషన్ రిలేటివ్ తీసుకుంటాం. దాంతో పాటు మనం ఏం చేయాలంటే ఒక హైట్ విడ్త్ కూడా మనకు అప్లై చేసుకోవాలి జనరల్గా. బట్ ఇక్కడ మనకి ఏంటంటే ఈ డివ్ అనేది ఎంతైతే ఏరియా ఉంటుందో అంత ఏరియా వరకు మాత్రం వచ్చి ఉంటుంది, ఎక్కువ రాదు. ఇప్పుడు ఈ పిఎస్కి నేను ఏం చేస్తున్నా అంటే హైట్ ఇస్తున్నా. హైట్ ఒక 200 పిక్సెల్. చూడండి
హైట్ 200 పిక్సెల్. ఇప్పుడు ఈ 200 పిక్సెల్ లోపలికి మనకు ఏ కంటెంట్ టాప్‌కి రాదు. అంటే దానికంటూ కంటెంట్ ఉండింటే మనకు అర్థమయ్యేది. కంటెంట్ లేదు దాంట్లో. కంటెంట్ లేదు కాబట్టి మనకు ఈ హైట్ అంటూ ఇచ్చుకుంటున్నాం మనం. ఇప్పుడు ఈ రిలేటివ్ అనేది ఏందంటే జనరల్‌గా మనకు పొజిషన్ రిలేటివ్ అనేది దీనికి బార్డర్ కూడా అప్లై చేద్దాం. బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ అనేసి అప్లై చేస్తాం. చూడండి. ఓవరాల్ ఈ ఏరియా ఇది 200 పిక్సెల్. ఇప్పుడు నేను పొజిషన్ అబ్సల్యూట్ వాడుతున్నా. పొజిషన్ అబ్సల్యూట్ వాడినప్పుడు మనకి టాప్, లెఫ్ట్, రైట్, బాటమ్ అనే వాల్యూస్ అప్లై అవుతాయని చెప్పాను. నాట్ ఓన్లీ పొజిషన్ అబ్సల్యూట్, పొజిషన్ రిలేటివ్ కూడా అప్లై అవుతాయి. బట్ ఎప్పుడు లెఫ్ట్, రైట్, బాటమ్ ఇవ్వాలి అంటే ఎప్పుడైతే మనం పొజిషన్ అబ్సల్యూట్ వాడతామో దానికి మనం లెఫ్ట్, రైట్, బాటమ్ అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ కంటెంట్ స్పేసింగ్ చాలా చిన్నది. ఇప్పుడు చూడండి కంటెంట్ చూడండి ఎంత ఉంది, పొజిషన్ అబ్సల్యూట్ ఉంది. ఈ కంటెంట్ని నేను ఈ రైట్ సైడ్లో పెట్టాలనుకుంటున్నా. ఈ కంటెంట్ నేను ఇక్కడ బాటమ్ సైడ్ పెట్టుకోవాలనుకుంటున్నా. ఈ కంటెంట్ నేను టాప్ సైడ్ పెట్టుకోవాలనుకుంటున్నా. ఫస్ట్ ఏం చేద్దామంటే వీటికి ఉంటే డిఫాల్ట్ స్పేసింగ్స్ రిమూవ్ చేద్దాం. మీకు ఒక క్లారిటీ వస్తుంది. స్టార్ ప్యాడింగ్ 0, ఇట్స్ ఏ మార్జిన్ 0. వీటి డిఫాల్ట్ స్పేసింగ్స్ నేను రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది 200 పిక్సెల్. ఈ 200 పిక్సెల్లో మనకి ఏమైందంటే టాప్లోనే ఉంది మనకి. ఇప్పుడు దీనికి నేనేం చేస్తున్నా అంటే దేనికి ఎప్పుడైతే అబ్సల్యూట్ వాడామో దానికి మాత్రమే రాస్తున్నా. టాప్ 0 అంటున్నా. అబ్జర్వ్ చేయండి. టాప్ 0, రైట్ 0. టాప్ 0, రైట్ 0. టాప్ 0, రైట్ 0 అంటే ఏ ఏరియా వస్తుంది? టాప్ 0, రైట్ 0 అంటే ఏ ఏరియా వస్తుంది? మనకి ఇక్కడ కనిపించే స్క్రీన్లో ఏ ఏరియా వస్తుంది? టాప్ 0, రైట్ 0. టాప్ 0, రైట్ 0 అంటే రైట్ సైడ్లో టాప్లో ఉంటుంది. ఓకే, ఇది రైట్ సైడ్ టాప్లో. బట్ ఇప్పుడు నేను టాప్ 0, రైట్ 0 అంటున్నాను అంటే ఇది ఈ స్క్రీన్ బట్టి తీసుకోకుండా ఓన్లీ ఏరియాని బట్టి తీసుకుంటోంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే దాని పేరెంట్కి రిలేటివ్ వాడతామో అప్పుడు ఓన్లీ ఈ కంటైనర్ని బేస్ చేసుకొని మాత్రమే తీసుకుంటుంది. ఈ కంటైనర్ ఏరియాలోని మాత్రమే తీసుకుంటుంది. ఎప్పుడైతే పొజిషన్ రిలేటివ్ లేదో చూడండి, పొజిషన్ రిలేటివ్ తీయేస్తున్నా బట్ హైట్ మాత్రం ఉంది. ఎప్పుడైతే పొజిషన్ రిలేటివ్ లేదో ఇప్పుడు టాప్ 0, రైట్ 0 అంటే మన బాడీ టాప్ని బేస్ చేసుకుని తీసుకుంటారు. మన బాడీ టాప్ అంటే నౌ సిరీస్ ఇక్కడికి వెళ్ళింది. ఇది అర్థం చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు ఏదైనా సరే డిజైనింగ్ చేయాలంటే ఈ రెండు ఉండాలి. ఇప్పుడు ఏంటి టాప్ 0, రైట్ 0 అనగానే టాప్లో ఉంది. ఇప్పుడు బాడీ టాప్లో ఉంది మనకి. అదే నాకు ఓన్లీ ఈ కంటైనర్ లోపలే కావాలి అంటే ఈ ఏరియాని మించి వెళ్ళకూడదు, దీని లోపలే మాత్రమే కావాలి. అలాంటప్పుడు మనకి ఏం చేయాలంటే పొజిషన్ రిలేటివ్ కంపల్సరీ దాని పేరెంట్కి ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది? ఓన్లీ ఈ ఏరియా లోపల మాత్రమే టాప్ 0, రైట్ 0 అంటే ఈ ఏరియా వస్తుంది. అదే టాప్ 0, లెఫ్ట్ 0 అంటే ఈ ఏరియా వస్తుంది. టాప్ లెఫ్ట్ 0, బాటమ్ 0 అంటే ఈ ఏరియా వస్తుంది. అదేవిధంగా రైట్ 0, బాటమ్ 0 అంటే ఈ ఏరియా వస్తుంది. కావాలంటే చూడండి. ఇప్పుడు మనకు టాప్ 0 అన్నాం, రైట్ 0 అన్నాం. ఇప్పుడు రైట్ 0, బాటమ్ 0 అంటున్నాం. రైట్ 0, బాటమ్ 0. బట్ ఇలా ఇచ్చినప్పుడు మనకు ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి టాప్ ఉంది, బాటమ్ ఉంది. టాప్ ఉంది, బాటమ్ ఉంది, రైట్ సైడ్ ఉంది. దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు రైట్ సైడ్లో టాప్ నుంచి బాటమ్ వరకు మొత్తం అప్లై అయిపోద్ది. టాప్ ఉంది, బాటమ్ ఉంది కాబట్టి టాప్ నుంచి బాటమ్ వరకు మొత్తం అప్లై అయిపోతుంది. చూడండి ఇలా. ఇక్కడ మార్జిన్ బాటమ్ ఇచ్చాం కాబట్టి మనకు అది అప్లై అవుతుంది. మార్జిన్ బాటమ్ 15 పిక్సెల్ ఇచ్చాం కాబట్టి ఆ స్పేసింగ్ అనేది అట్లా ఉంది మనకి. ఇది తీయేస్తున్నా కావాలంటే, సారీ ఇది తీయేస్తున్నా. చూడండి ఇప్పుడు ఫుల్గా ఉంటుంది మనకి. ఓకే, అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? అంటే మనకు టాప్ 0, బాటమ్ 0 అంటే టాప్ నుంచి బాటమ్ వరకు మొత్తం అంతా స్పేసింగ్ ఆక్యుపై చేస్తుంది. టాప్ 0, రైట్ 0 అంటే మనకు ఆ కంటెంట్ విడ్త్ ఎంత అయితే ఉంటుందో అంతవరకు అప్లై అవుతుంది. అదేవిధంగా మనకు ఇక్కడే రైట్ 0, లెఫ్ట్ 0 అంటున్నాం. రైట్ 0, లెఫ్ట్ 0 అంటే మొత్తం ఎంటైర్ విడ్త్ మొత్తం ఆక్యుపై చేస్తుంది. ఎంటైర్ విడ్త్ మొత్తం ఆక్యుపై చేస్తుంది. అదేవిధంగా నేను ఇక్కడ అబ్జర్వ్ చేయండి. టాప్ నుంచి 10 పిక్సెల్ దూరంలో కావాలనుకున్నా. టాప్ నుంచి 10 పిక్సెల్ దూరం అంటే 10 పిక్సెల్ అంత గ్యాప్ వస్తుంది టాప్ నుంచి మనకి. చూడండి టాప్ నుంచి 10 పిక్సెల్. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ నుంచి కూడా 10 పిక్సెల్ కావాలనుకుంటున్నా. లెఫ్ట్ సైడ్ నుంచి కూడా 10 పిక్సెల్ కావాలనుకుంటున్నా. లెఫ్ట్ సైడ్ నుంచి కూడా 10 పిక్సెల్. దట్స్ ఇట్. ఇలా
స్పేసింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ నాకు ఎగ్జాక్ట్‌గా ఇది సెంటర్ లెగ్ కావాలనుకుంటున్నా. సెంటర్ లెగ్ కావాలనుకుంటే మనం ఆల్రెడీ దాని పేరెంట్‌కి డిస్‌ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటెమ్ సెంటర్ అంటే ఎగ్జాక్ట్ సెంటర్‌కొచ్చేది. ఇది అనదర్ మెథడ్. ఇప్పుడు మనం చేసే పొజిషన్స్‌తో అనదర్ మెథడ్ అనమాట. ఎప్పుడైనా ఎగ్జాక్ట్‌గా కంటెంట్ అనేది సెంటర్‌కి రావాలి అంటే, ఇప్పుడు ఏదైతే అబ్సల్యూట్ అప్లై చేశామో, అబ్సల్యూట్‌కి మనం ఏం చేయాలంటే, టాప్ నుంచి 50% అదే లెఫ్ట్ సైడ్ నుంచి 50% అన్నప్పుడు మనకేమైతది అంటే, టాప్ నుంచి 50% లెఫ్ట్ సైడ్ ఈ ఎగ్జాక్ట్ కార్నర్ అనమాట. ఈ ఎగ్జాక్ట్ కార్నర్ సెంటర్ పాయింట్ అనమాట. ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ అనేది దీంట్లో ఉన్న సెంటర్ పాయింట్ మనకు సెంటర్‌కి రావాలి. అంటే ఈ స్ట్రక్చర్‌లో ఉన్న సెంటర్ పాయింట్ అనేది ఈ సెంటర్ పాయింట్‌కి రావాలి మనం. ఎప్పుడైనా సరే టాప్ 50% అంటే ఇది. లెఫ్ట్ 50% అంటే ఇది. ఈ కార్నర్ పాయింట్ అనమాట. ఇప్పుడు స్ట్రక్చర్‌లో కూడా సెంటర్ లేకుంటే అప్పుడు మనకు చూడడానికి సెంటర్‌లో ఉంటది. ఇప్పుడు ఈ ఎలిమెంట్‌కి ఏదైతే PS3 ఉందో ఆ ఎలిమెంట్‌ని లెఫ్ట్ సైడ్‌కి 50% మూవ్ చేయాలి. టాప్‌కి 50% మూవ్ చేయాలి. ఇలా మూవ్ చేయాలి అంటే మనకు ఒక ప్రాపర్టీ ఉంది. ఏంటి ఆ ప్రాపర్టీ? ట్రాన్స్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్, ట్రాన్స్‌లేట్. విడ్త్ 50% మూవ్ చేయాలి, హైట్ 50% మూవ్ చేయాలి. దట్స్ ఇట్, అంతే. ఇప్పుడు చూడండి అవుట్‌పుట్ ఎగ్జాక్ట్ సెంటర్‌లో ఉంటది. టాప్ నుంచి చూసినా, లెఫ్ట్ సైడ్ నుంచి చూసినా, రైట్ సైడ్ నుంచి చూసినా, ఎక్కడి నుంచి చూసినా సెంటర్‌లో ఉంటది. కావాలంటే హైట్ కూడా మీరు పెంచండి. ఇక్కడ 200 పిక్సెల్ ఇచ్చాం మనం హైట్. ఈ 200 కాకుండా 400 అయినా ఇవ్వండి. ఎగ్జాక్ట్‌గా దాని సెంటర్‌లోకి అలైన్‌మెంట్ అవుతూ ఉంటది. ఓకే. పొజిషన్స్‌తో ఏదైనా కంటెంట్‌ని సెంటర్‌లోకి చేయాలంటే దిస్ అనదర్ వే. దీనికంటే డిస్‌ప్లే ఫ్లెక్స్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది. ఓకే. డిస్‌ప్లే ఫ్లెక్స్ అనేది అర్థం చేసుకుంటే చాలా ఈజీ. ఏదైనా సరే ఒక కంటెంట్‌ని ఎగ్జాక్ట్ సెంటర్‌లోకి చేయాలంటే మీకు ఆల్రెడీ ఒక ఐకాన్ లోపల సెంటర్‌లోకి ఎలా మూవ్ చేసాము అని ఆల్రెడీ మనం ప్రాజెక్ట్‌లో చూసాం. ఆర్గానిక్ స్టోర్‌లో ఒక ఐకాన్ తీసుకున్నాం. దాని చుట్టూ వచ్చేసి మనం ఒక బోర్డర్ లాగా తీసుకున్నాం. దాంట్లో సెంటర్‌లోకి చేసాం అన్నీ. ఇప్పుడు ఆ చుట్టూ ఉండే డివ్‌కి ఏం చేయాలంటే పొజిషన్ రిలేటివ్ ఇవ్వాలి. దాంట్లో ఐకాన్‌కి పొజిషన్ అబ్సల్యూట్ ఇవ్వాలి. ఏదైతే పొజిషన్ అబ్సల్యూట్ వాడతామో అది మాత్రమే మూవ్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతది. ఓకే. రిలేటివ్ అనేది దాని పేరెంట్‌కి ఇవ్వాలి. రిలేటివ్ అనేది దాని పేరెంట్‌కి ఇవ్వాలి. ఏదైతే మూవింగ్ చేసుకుంటామో దానికి అబ్సల్యూట్ ఇవ్వాలి. ఇప్పుడు మూవింగ్ చేసేదేంటి? ఈ స్ట్రక్చర్ కాబట్టి దీనికి మాత్రమే అబ్సల్యూట్ వాడుతున్నా. సేమ్ లైక్ మనం తీసుకున్న ప్రాజెక్ట్‌లో సేమ్ అదే ప్రాజెక్ట్ చూద్దాం చెప్పండి. ఇక్కడ తీసుకున్న ఐకి ఈ ఐకి ఏం చేయాలంటే పొజిషన్ రిలేటివ్ ఇవ్వాలి. ఈ ఐకి ఇక్కడ ఉన్న ఐకాన్‌కి పొజిషన్ అబ్సల్యూట్ ఇవ్వాలి. పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చేసి ఈ ఐలో మనకు హైట్ విడ్త్ ఇచ్చి ఉంటాం మనం. హైట్ విడ్త్ ఇచ్చేసి సర్కిల్ లాగా ఇచ్చాం. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్‌గా సెంటర్ లెగ్ కావాలంటే పొజిషన్ అబ్సల్యూట్, టాప్ నుంచి 50%, లెఫ్ట్ సైడ్ నుంచి 50%, ట్రాన్స్‌ఫార్మ్, ట్రాన్స్‌లేట్ -50%, -50% ఇలా ఇచ్చారంటే ఎగ్జాక్ట్ అయిపోతుంది. క్లియర్, అర్థమైందా? ఏమైనా డౌట్? ఏమైనా డౌట్ ఇది? ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఎక్కడైనా మూవ్ చేసుకోవచ్చు. టాప్‌కి, రైట్‌కి, లెఫ్ట్‌కి, టాప్ నుంచి ఇంత స్పేస్‌లో, రైట్ నుంచి ఇంత స్పేస్‌లో ఎట్లా అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ పొజిషన్ ఫిక్స్డ్. పొజిషన్ ఫిక్స్డ్ అనేది అబ్సల్యూట్ లాగే వర్క్ అవుతాది. సో, PS4 తీసుకుంటున్నా. సేమ్ ఇక్కడ మనకి ఇదే కాపీ పేస్ట్ చేద్దాం. PS2ని కాపీ చేసి PS4 చేస్తాం. PS4 పొజిషన్ ఫిక్స్డ్. పొజిషన్ ఫిక్స్డ్ అంటే ఎక్కడ ఫిక్స్ చేయాలి అనేసి దాని మీనింగ్. ఇక నేను హాట్ పిన్ తీసుకున్నాను. పొజిషన్ అబ్సల్యూట్ ఎలాగైతే తీసుకుంటాదో అంటే కంటెంట్ వరకు మాత్రమే స్పేసింగ్ ఎలాగైతే తీసుకుంటాదో ఈ ఫిక్స్డ్ కూడా అలాగే తీసుకుంటుంది. కంటెంట్ వరకు మాత్రమే స్పేసింగ్ తీసుకుంటుంది. కావాలంటే అబ్జర్వ్ చేయండి. చూడండి, కంటెంట్ వరకు మాత్రమే స్పేసింగ్ తీసుకుంటాం. బట్ దీనికి స్క్రోలింగ్ ఎఫెక్ట్ అప్లై చేద్దాం. స్క్రోలింగ్ ఎఫెక్ట్ కావాలంటే ఏం చేద్దాం? బాడీ కంటూ హైట్ ఇచ్చేద్దాం. బాడీ తీసుకుంటున్నా, బాడీకి హైట్ ఒక 1500 పిక్సెల్ ఇస్తున్నా. ఇలా ఇవ్వడం వల్ల ఏమైతుందంటే బాడీకి స్క్రోలింగ్ వస్తుంది. నౌ సీస్ స్క్రోలింగ్. ఇప్పుడు చూడండి, స్క్రోల్ చేస్తుంటే చూడండి ఎక్కడ ఉంది ఇది? ఎక్కడైతే ఫిక్స్డ్ ఉందో అదే పొజిషన్లో ఫిక్స్ అయిపోయింది. బట్ నాకు ఇక్కడొద్దు, టాప్లో ఫిక్స్ అవ్వాలనుకుంటున్నా. టాప్లో ఫిక్స్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఎనీవన్? టాప్లో ఫిక్స్ అవ్వాలనుకుంటున్నా నేను. టాప్ 0, ఇట్స్ నాట్ 0%, టాప్ 0. అదేవిధంగా టాప్ 0 అనగానే మనకు టాప్కి వెళ్ళిపోద్ది.
టాప్కి అనగానే టాప్కి వెళ్ళిపోద్ది. బట్ ఈ ఏరియా మొత్తం కావాలి నాకు. ఈ ఏరియా మొత్తం కావాలంటే టాప్ 0, లెఫ్ట్ 0, రైట్ 0. నౌ సీ దిస్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు చూడండి, పొజిషన్ ఫిక్స్డ్ టాప్ 0. ఓకే, బట్ దీని కింద ఉండే కంటెంట్ చూడండి, దీని కిందకి వెళ్ళిపోయింది. బట్ ఇది రాంగ్ కదా మనకి. ఎప్పుడైనా సరే కంటెంట్ దీని కింద ఉన్నా సరే మనకు కనపడదు, కానీ మనకు ఇంపార్టెంట్ కంటెంట్ అది. అప్పుడు ఏం చేయాలి, బాడీకి టాప్ నుంచి కొద్ది స్పేసింగ్ అప్లై చేసుకోవాలి. బాడీకి టాప్ నుంచి కొద్ది స్పేసింగ్ అప్లై చేయాలి. లేకపోతే ఈ PS1 కాబట్టి ఈ PS1కి నేను ఏం చేస్తానంటే మార్జిన్ టాప్ ఒక 20 పిక్సెల్ ఇస్తున్నాం. చూద్దాం, మార్జిన్ టాప్ 20 పిక్సెల్ చూడండి, 20 పిక్సెల్ వచ్చింది. ఇంకా కావాలి మనకి 50 పిక్సెల్, ఇంకా కొద్దిగా కావాలి 80 పిక్సెల్, ఇంకా కొద్దిగా కావాలి 100 పిక్సెల్. దట్స్ ఇట్. నౌ సీ దిస్, ఈ కంటెంట్ పైన అంత ఏరియా మొత్తం ఖాళీగా ఉంది. ఇప్పుడు ఆ ఏరియా మొత్తం ఖాళీగా ఉంది, ఎందుకంటే మనకు అవసరం లేదు, ఇది ఫిక్స్డ్గా ఉంది టాప్లో. ఏదైనా సరే మనకు ఇది కూడా అంతే, పొజిషన్ ఫిక్స్డ్ అనేసి దీనికి అప్లై చేసి ఉంటే దీని కింద ఈడి వరకు మనకు కంటెంట్ అప్లై చేసి ఉంటారు. కాలం చూడండి, ఇన్స్పెక్ట్ చేస్తున్నా, ఇన్స్పెక్ట్లో మనకి బాడీలో ఉండే టాప్ సెక్షన్. సో దీనిలో చూడండి, పొజిషన్ అబ్జల్యూట్. సో మనకి హైట్ వాల్యూ ఇచ్చారు. నెక్స్ట్ టాప్ నెవర్ అండ్ యాంకర్ ట్యాగ్ నెవర్. పొజిషన్ రిలేటివ్, పొజిషన్ టాప్ ఓకే, నెవర్కి దీని మీద అప్లై చేద్దాం. చూడండి, పొజిషన్ ఫిక్స్డ్ ఇక్కడ మనకి టాప్ నుంచి 56 పిక్సెల్ దూరంలో చేశారు. ఫిక్స్డ్ టాప్ అంటే పొజిషన్ ఫిక్స్డ్ ఎంత దూరంలో, టాప్ 56% ఇలా చేశారు. ఓకే, ఇలా ప్రతి దానికి మనకి ఎక్కడైనా సరే ఫిక్స్ చేయాలంటే ఇవే ప్రాపర్టీస్ అప్లై చేస్తుంటారు మనకి. బట్ ఎప్పుడైనా అప్లై చేసినప్పుడు దాని పేరెంట్కి అప్లై చేయాలి. ఓకే, పేరెంట్కి అప్లై చేస్తేనే మనకు అప్లై అవుతాయి మనకి. ఇలా మనకు చెక్ చేసుకోవచ్చు దేనికి ఏది అనేసి. అర్థమైందా? పొజిషన్ ఫిక్స్డ్ క్లియర్. నెక్స్ట్ సేమ్ ప్రాపర్టీస్ కాపీ చేస్తున్నా, పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఎన్ని తీయేస్తున్నా. పొజిషన్ స్టిక్కీ హార్టింగ్ బదులు గ్రే కలర్ ఇస్తున్నా, గ్రే కలర్. పొజిషన్ స్టిక్కీ గ్రే ఇస్తున్నా, వైట్ ఇస్తున్నా, ప్యాడింగ్ ఇస్తున్నా, మార్జిన్ ఇస్తున్నా. నా సిరీస్ పొజిషన్ ఫిక్స్డ్ ఇక్కడ మనకి PS5, PS5 పొజిషన్ స్టిక్కీ. ఇప్పుడు మనకు టాప్కి వెళ్తున్నా ఇక్కడ చూడండి. బట్ ఇక్కడ వరకు ఎగ్జాక్ట్గా కంటెంట్ సరిపోయింది, అందుకనే మనకు అది పోలేదు. ఇక్కడ నేను 2500 ఇస్తాను, 2500 పిక్సెల్. నా సిరీస్ ఏమవుతుంది, టాప్కి వెళ్ళిపోతుంది. బట్ నాకేం కావాలి, ఇది ఎక్కడో ఉంది, టాప్కి వెళ్ళినప్పుడు స్టిక్ అవ్వాలి. ఇక్కడ ఈ ఏరియాలో స్టిక్ అవ్వాలి, నాకు వెళ్ళిపోకూడదు పైకి. అలా అవ్వాలంటే మనం ఏం చేయాలి, టాప్ 0 రాయాలి. ఎక్కడ ఫిక్స్ చేయాలి అంటే టాప్కి వెళ్ళినప్పుడు స్టిక్ చేయాలి. నౌ సీ దిస్, క్లియరా? టాప్కి వెళ్ళినప్పుడు స్టిక్ అవుతుంది చూడండి, స్టిక్ అవుతుంది. బట్ కింద ఉండేది నాకేమవుతుంది, డౌన్కి వెళ్ళిపోతుంది చూడండి. అంటే పొజిషన్ ఫిక్స్డ్, పొజిషన్ స్టిక్కీకి ప్రయారిటీ ఉంది. బట్ అది ప్రయారిటీ అనేది ఏంటంటే చివరిలో మనకు వస్తుంది కాబట్టి దాని ప్రయారిటీ ఉండొచ్చు. బట్ ఇక్కడ ఇదే వాల్యూ చూడండి, పొజిషన్ ఫిక్స్డ్ నేను కట్ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. జనరల్గా అంటే ఆ ప్రయారిటీ అనుకుంటే, ఇప్పుడు ఫిక్స్డ్ ఇచ్చాం, మనకు ఫిక్స్డ్ టాప్లో రావాలనుకుంటాం. అయినా సరే మనకేముంది, డౌన్లోనే ఉంది అయినా మార్చిన. అంటే దీని మీనింగ్ ఏంటంటే జనరల్గా మీరు కోఆర్డినేట్స్లో మీరు నేర్చుకుంటారు, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. జెడ్ యాక్సిస్ అనేది ఏంటంటే జనరల్గా ఎక్స్ యాక్సిస్ రైట్కి అంటే లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ చేసుకోవడానికి అట్లా, వై యాక్సిస్ టాప్ నుంచి బాటమ్ మూవ్ చేసుకోవడానికి, జెడ్ యాక్సిస్ ఒక లేయర్ మీద ఇంకో లేయర్ అప్లై చేయడానికి. అంటే దీని మీద ఇంకొకటి, దీని మీద ఇంకోటి, దీని మీద ఇంకోటి, అట్లా ఒక దాని మీద ఇంకోటి, ఇంకో దాని మీద ఒకటి. ఇప్పుడు ఏమైంది,
ఈ స్టిక్కీ అనేది కింద ఫిక్స్డ్ కంటే టాప్లో ఉంది. ఎంత టాప్లో ఉంటుంది? 1 వాల్యూ టాప్లో ఉంటుంది. 1 వాల్యూ టాప్లో. ఇప్పుడు ఇది స్టిక్కీ అనేది డౌన్కి వెళ్ళాలి. స్టిక్కీ అనేది డౌన్కి వెళ్ళాలి అంటే దీనికి నెగిటివ్ వాల్యూస్ ఇస్తే డౌన్కి వెళ్ళిపోద్ది. ఇన్ కేస్ మనకు ఫిక్స్డ్ అనేది టాప్కి వెళ్ళాలంటే పాజిటివ్ వాల్యూస్ ఇస్తే టాప్కి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు ఎలా అప్లై చేయాలంటే ఇప్పుడు మనకు ఫిక్స్డ్ అనేది మనకి టాప్కి రావాలనుకుంటున్నాం. టాప్కి రావాలంటే జెడ్ ఇండెక్స్ అనేసి వాల్యూ ఉంటుంది. జెడ్ ఇండెక్స్ 1 ఇస్తున్నాం. జెడ్ ఇండెక్స్ 1 నా సీస్ అవుట్పుట్. ఇప్పుడు చూడండి ఎక్కడ ఉంది, టాప్లో ఉంది చూడండి. ఓకే, అదేవిధంగా నేను దీనికి కూడా నేను జెడ్ ఇండెక్స్ ఇస్తాను. జెడ్ ఇండెక్స్ 1 ఇస్తాను. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇది టాప్ లేక ఉంటుంది. ఎప్పుడైనా సరే ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంట్ మీకు తెలియాలి. ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంట్ నాకు టాప్లోనే కనిపించాలి అనే దానికి మీరు ఏం చేయాలి అంటే అన్నిటికంటే ఎక్కువ వాల్యూ ఇచ్చేయాలి. 100, 200, 1000, 2000 ఎంతో ఇచ్చేయాలి. ఇప్పుడు దీనికి మించి ఇంకో లేయర్ అంటూ ఏముండవు మనకి. అప్పుడు ఏమవుతుంది, అన్నిటికంటే టాప్లో వచ్చేది ఇది మాత్రమే అనేసి మీకు తెలుస్తుంది. దీనికి పిక్సెల్స్ వాడకూడదు. జెడ్ ఇండెక్స్ అనేది ఏదో ఒక పొజిషన్ వాడినప్పుడు జెడ్ ఇండెక్స్ అనేది అప్లై అవుతుంది. ఏదో ఒక పొజిషన్ ఉండాలి, లేదా డైరెక్ట్గా రాసి అప్లై అవ్వదు. ఓకే, అర్థమైందా ఇప్పుడు నేను చెప్పింది? ఏమైనా డౌట్? కిందికి ఇక్కడ ఈడ కింద ఈడ ఫిక్స్ అవ్వాలన్నా? ఈడ ఫిక్స్ అవ్వాలంటే ఈ నుంచి ఏరియా కనుక్కోవాలి ఎంత ఉంది ఇది అనేసి. అప్పుడు అన్ని పిక్సెల్ ఇచ్చేయాలి. ఇప్పుడు నాకు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకి ఏం చేసాం, టాప్ 0లో నాకు ఫిక్స్ అవ్వాలంటున్నాం ఇక్కడ. అప్పుడు టాప్ 0లో కాకుండా టాప్ నుంచి 100 పిక్సెల్ దూరంలో నాకు ఫిక్స్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, టాప్ నుంచి 100 పిక్సెల్ అంత దూరంలో ఫిక్స్ అవుతుంది. చూడండి ఎక్కడ ఫిక్స్ అవ్వాలి అనేసి మీ చాయిస్ అది. ఇప్పుడు చూడండి నేను టాప్ నుంచి 100 పిక్సెల్ దూరంలో నేను ఫిక్స్ చేశాను. అదేవిధంగా టాప్ నుంచి నాకు 50 పిక్సెల్ దూరంలో ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నా. 50 పిక్సెల్. అప్పుడు చూడండి టాప్ నుంచి 50 పిక్సెల్ దూరంలో ఫిక్స్ అవుతుంది. దాని మించి వెళ్తావు చూడండి, దాని మించి వెళ్ళదు. ఇలా మన చాయిస్ అనమాట 0. బట్ ఈడ మీరు ఇచ్చే వాల్యూ దేన్ని బేస్ చేసుకొని ఉండాలి అంటే ఈ ఏరియాని బేస్ చేసుకునే ఉండాలి. ఈ ఇంటర్వెల్లో ఉండే వాల్యూస్లో మాత్రమే ఇవ్వాలి మీరు. ఈ ఇంటర్వెల్ వాల్యూస్ మించి వెళ్ళకూడదు. క్లియరా? ఏనా డౌట్? క్లియర్ దిస్? ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని యూజ్ చేసుకొని చిన్న చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. చిన్న ఎగ్జాంపుల్ ఏదైనా సరే. ఫిక్స్డ్కి స్టిక్కీకి అర్థమైపోయి ఉంటుంది, పొజిషన్కి రిలేటివ్కి ఇప్పుడు అర్థమైంది. జస్ట్ ఒక ఏరియా తీసుకున్నాం, ఆ ఏరియాలో లెఫ్ట్ రైట్కి టాప్కి సెంటర్కి అలా మూవ్ చేసాం. అదే ఒక చిన్న ఎగ్జాంపుల్ మనకు పిఎస్ అబ్సల్యూట్ రిలేటివ్ .html ఇవన్నీ చూడండి, ఈ మొత్తాన్ని కాపీ పేస్ట్. ఇప్పుడు నేను ఒక డివ్ తీసుకుంటున్నా. డివ్లో పిఎస్ అనేసి ఒక పేరెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ఏ వన్ పేరెంట్. ఈ పేరెంట్లో ఒక ఇమేజ్ తీసుకుంటున్నా. ఈ డివ్కి నేను ఏం చేస్తానంటే .ps కాబట్టి ఆ .psకి పొజిషన్ రిలేటివ్ ఇస్తున్నా. ఇట్స్ ఏ పేరెంట్. ఇప్పుడు మనం ఇమేజ్ ఒకటి తీసుకుందాం. ఇమేజ్ తీసుకోవాలంటే మన దగ్గర ఏదైనా సరే ఇమేజెస్కి వెళ్ళిపోదాం. ఇమేజెస్లో ఏదైనా బ్యానర్ ఇమేజ్, ఇదే ఇమేజ్ని మనం ఇచ్చేస్తాం. banner.jpg ఇచ్చేస్తున్నాం. ఇక్కడ తీసుకున్న ఇమేజ్ వచ్చేసి మనకు ./banner.jpg. ఫస్ట్ ఇమేజ్కి హైట్ విడ్త్ ఇద్దాం. సో IMGకి విడ్త్ వచ్చేసి 100%, హైట్ వచ్చేసి ఒక 300 పిక్సెల్, లేదనుకుంటే 400 పిక్సెల్. లైక్ దిస్. ఇప్పుడు మనం ఇది ఒక బ్యానర్ ఇమేజ్ అనమాట. ఈ బ్యానర్ ఇమేజ్ మీదకి ఏదైనా సరే కంటెంట్ మూవ్ చేయాలనుకుంటా. ఏదైనా కంటెంట్ మూవ్ చేయాలంటే కంటెంట్ని మనం తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలి? విత్ ఇన్ ది రిలేటివ్ లోపలే తీసుకోవాలి. దీనికంటూ ఏదైతే కంటెంట్ మూవింగ్ చేస్తామో ఆ కంటెంట్ కంటూ ఒక డివ్ తీసుకుంటున్నాం, ఒక గ్రూప్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే వెల్కమ్ హెడింగ్
ఏదో ఒకటి హెడ్డింగ్. నెక్స్ట్ ఒక పేరాగ్రాఫ్, ఇట్స్ ఏ లోరం. నెక్స్ట్ అదేవిధంగా ఒక బటన్, ఇట్స్ ఏ రీడ్ మోర్. ఇలా ఇప్పుడు ఈ కంటెంట్ని నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ఈ ఇమేజ్ మీదకి మూవ్ చేయాలనుకుంటున్నా. బట్ ఈ కంటెంట్ మనకి ఏమవుతుంది, 100% విడ్త్లో మనకు అప్లై అవుతుంది, 100% విడ్త్ అప్లై అవుతుంది మనకు. బట్ నాకు కొద్ది వరకు మాత్రమే కావాలి. కొద్ది వరకు మాత్రమే కావాలంటే నేను ఏం తీసుకుంటాను, .ps1కి విడ్త్ వచ్చేసి విడ్త్ ఒక 60% ఇస్తాను. అంటే విడ్త్ ఎక్కువ వద్దు నాకు, ఓన్లీ విడ్త్ అనేది 60% నాకు కావాలంటున్నా. చూడండి, ఓన్లీ 60%. లేదు ఇంకా తగ్గించాలనుకుంటే విడ్త్ 50% ఇస్తున్నా. అంటే ఈ ఏరియా మాత్రం ఇది 50%. ఇప్పుడు ఈ కంటెంట్ని ఈ ఇమేజ్ మీద తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాం. ఈ కంటెంట్ని ఇమేజ్ మీద తీసుకుని వెళ్ళాలి అంటే మనం ఏం చేద్దాం, పొజిషన్ అబ్జల్యూట్. ఏదైతే మూవింగ్ చేయాలి అనేసి అనుకుంటే మూవింగ్ చేసే వాటికి కంపల్సరీ అబ్జల్యూట్ ఇవ్వాలి. ఎందుకంటే ఓన్లీ కంటెంట్ ఏరియాని మాత్రమే ఆక్యుపై చేస్తుంది. ఎప్పుడైతే పేరెంట్కి ఇవ్వాలి అంటే ఓన్లీ ఈ అండర్ ద బౌండరీస్లో మాత్రమే వెళ్ళాలి అంటే ఇప్పుడు అబ్జల్యూట్ ఎక్కడైతే రాస్తుందో దాని పేరెంట్కి రిలేటివ్ కంపల్సరీ రాయాలి. ఈ రిలేటివ్ అనేది పిఎస్, ఈ పిఎస్ లోపల మాత్రమే మనకు మూవింగ్ అవుతుంది కంటెంట్. ఇప్పుడు మనకి టాప్ 0 అంటే ఏమవుతుంది, మన బాడీ టాప్కి వెళ్ళిపోతుంది. బాడీ టాప్. ఇప్పుడు టాప్ నుంచి నాకు ఒక 50% దూరంలో కావాలనుకుంటున్నా. టాప్ నుంచి 50% దూరం, టాప్ నుంచి 50% దూరం. అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో నాకు ఒక 10% దూరం, అంటే కొద్దిగా 10% దూరం కావాలనుకుంటున్నాను. బట్ ఇది ఇంకా కొద్దిగా టాప్లోనే ఉండాలనుకుంటున్నాం. టాప్లో ఉండాలంటే అప్పుడు ఏం చేస్తాం, మనకి జనరల్గా ఏం చేస్తాం, ఈ వాల్యూని తగ్గిస్తాం అంతే. ఇంకా దీనికి స్టైల్స్ అన్ని అప్లై చేస్తే మీరు అనుకున్నట్టుగా వస్తుంది. లేదు ఈ కంటెంట్ మొత్తం ఎగ్జాక్ట్ సెంటర్ లెక్ కావాలనుకుంటున్నా. సెంటర్ లెక్ కావాలంటే ఏం చేయొచ్చు, టాప్ 50%, లెఫ్ట్ 50%, ట్రాన్స్ఫార్మ్, ట్రాన్స్లేట్ -50%, -50%. ఎప్పుడు ఈ కంటెంట్కి విడ్త్ అప్లై చేసినప్పుడే మనకి ఎగ్జాక్ట్గా సెంటర్ లెక్ అలైన్మెంట్ చేసుకోవచ్చు, కనిపిస్తుంది మనకు. ఎంతైనా సరే మీరు టాప్ నుంచి చూసుకోండి, లెఫ్ట్ నుంచి చూసుకొని, ఎక్కడి నుంచి చూసుకుని మీరు సెంటర్లోనే ఉంటుంది. ఓకేనా? సో ఇలా క్లియర్. వన్ స్టెప్ అండ్ అనదర్ మెథడ్ తీసుకుంటున్నా. ఇంకొక ఎగ్జాంపుల్, ఇక్కడ PS1 తీసుకుంటున్నా. ఇక్కడ ఇమేజ్ ఏదైనా ఇంకోటి డిఫరెంట్ తీసుకుందాం. ఇమేజ్ 2 ఇంకో డిఫరెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఇక్కడ నేను బ్యానర్ ఇమేజ్ 2 ఇక్కడ PS1 తీసుకున్నా, లేకపోతే PS2 తీసుకుంటున్నా, ఇక్కడ PS3 తీసుకున్నా. అబ్జర్వ్ చేయండి, నేను క్లాస్ నేమ్ డిఫరెంట్గా తీసుకుంటున్నా. లేకపోతే PS తీసుకోండి. ఎందుకు, PS అనేది ఎట్లా అయినా సరే మనకు పొజిషన్ రిలేటివ్నే కదా, దీనికైనా మేము పొజిషన్ రిలేటివ్నే కదా అప్లై చేయాల్సింది. ఇలా లేకపోతే మనకు ప్రాబ్లం అయిపోతుందండి. ఎందుకులే, PS2 PS3 తీసుకున్నాం, ఎందుకంటే డిఫరెంట్ ప్రాపర్టీస్ అప్లై చేయాలి. PS2 PS3 తీసుకున్నాం. ఇప్పుడు .ps2కి అబ్జర్వ్ చేయండి. .ps2కి విడ్త్ వచ్చేసి నేను 50% ఇస్తున్నా. మెయిన్ పేరెంట్కి విడ్త్ 50% ఇస్తున్నా. ఇప్పుడు మనకి .ps2లో ఉండే ఇమేజ్కి విడ్త్ వచ్చేసి నేను 100% ఇస్తున్నా. హైట్ వచ్చేసి ఒక 300 పిక్సెల్ ఇస్తున్నా. అబ్జర్వ్ చేయండి, PS2కి విడ్త్ 50% ఉంది, PS2లో ఉండే ఇమేజ్కి 100% ఇస్తున్నా. అప్పుడు 100% అంటే స్క్రీన్ మొత్తం రాదు, దాని పేరెంట్ ఏదైతే ఉందో అంతలోనే మనకు వస్తుంది. అంత పేరెంట్లోనే మనకు వచ్చింది. ఇప్పుడు నేను ఈ పేరెంట్లో నేను ఏం చేద్దాం అంటే, కంటెంట్ వద్దు నాకు, ఒక బటన్ తీసుకోవాలనుకున్నా. బటన్ బ్లాక్ 1 అని చేస్తాం. బటన్ బ్లాక్ 1. ఈ బ్లాక్ 1ని నేను మూవ్ చేయాలనుకున్నా. బ్లాక్ 1ని నేను మూవ్ చేయాలనుకుంటే దీని మీదకి నేను మూవ్ చేయాలనుకున్నా. ఇక్కడ ఈ కార్నర్లకు కావాలనుకున్నా. ఏదైనా సరే మూవింగ్ చేసేది ఏంటి, బటన్ కాబట్టి సేమ్ PS2లో ఉండే సరే బటన్, .ps2లో ఉండే బటన్. ఈ బటన్ని మూవ్ చేయాలి. ఎక్కడ మూవ్ చేయాలి, టాప్లో రైట్లోకి మూవ్ చేయాలి. అందుకోసం మనకి ఫస్ట్ పొజిషన్ అబ్జల్యూట్, టాప్ 0
రైట్ జీరో. దానికి స్టైల్స్ అప్లై చేస్తే మీకు అదే నీట్గా కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళింది చూడండి. ఎందుకు వెళ్ళిందంటే మనం ఇది తీసుకున్న వాల్యూ చూడండి PS2. PS2లోనే బటన్. PS2లో బటన్ ఏముంది? ఈ PS2లోనే బటన్. యా, మనం PS2కి అబ్జల్యూట్ రాసామా? ఇక చూడండి, PS2కి మనం అబ్జల్యూట్ రిలేటివ్ రాయలేదు, పొజిషన్ రిలేటివ్. అప్పుడు ఏమవుతుంది మనకు? ఓన్లీ ఏదైతే ఏరియా ఉంటుందో ఆ ఏరియాలో వస్తుంది. నా సీజ్ బ్లాక్ 1. ఇప్పుడు ఈ బ్లాక్ 1కి మనకు టాప్ నుంచి మనకు 10 పిక్సెల్ దూరంలో కావాలనుకుంటున్నా, అదే రైట్ నుంచి 10 పిక్సెల్ దూరంలో కావాలనుకుంటున్నాం. దీని స్టైల్స్ అప్లై చేస్తాను చూడండి. బార్డర్ 2 పిక్సెల్, సాలిడ్ రెడ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్, కలర్ వైట్ అండ్ ప్యాడింగ్ 10 పిక్సెల్ అండ్ 20 పిక్సెల్. పర్ఫెక్ట్గా ఉంది. అదేవిధంగా దాంట్లో ఫాంట్ సైజ్ కూడా మీరు ఇవ్వచ్చు. ఫాంట్ సైజ్ 20 పిక్సెల్. క్లియర్? ఇలా అదేవిధంగా ఈ బ్లాక్ 1 ఇటు సైడ్కి కావాలనుకుంటే అప్పుడు ఏం చేస్తాం? టాప్ లెఫ్ట్, దట్స్ ఇట్. దిస్ ఏరియా. ఇలా కావాలంటే ఇలాగా, అలా కావాలంటే అలాగా. ఓన్లీ ఆ ఏరియాని ఫిక్స్ చేసుకొని అలా చేసుకోండి. అదే సెంటర్ లెక్ కావాలనుకుంటే సేమ్ మెథడ్. టాప్ 50%, లెఫ్ట్ 50%, ట్రాన్స్ఫర్ ట్రాన్స్లేట్ -50%, -50%. క్లియర్? నెక్స్ట్ కాన్సెప్ట్, నావ్ బార్ విత్ డ్రాప్ డౌన్. నావ్ బార్ విత్ డ్రాప్ డౌన్. ఫస్ట్ డ్రాప్ డౌన్ గురించి చూద్దాము, మళ్ళీ నావ్ బార్ విత్ డ్రాప్ డౌన్ గురించి చూద్దాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్, డ్రాప్ డౌన్ .html. డ్రాప్ డౌన్లో కంటెంట్ మొత్తం ఇస్తున్నా, HTML తీసేస్తున్నా. ఒకసారి డ్రాప్ డౌన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. డ్రాప్ డౌన్ ఎలా ఉంటుందో చూద్దాం. సపోజ్ మనకి డ్రాప్ డౌన్ ఉండే వెబ్సైట్ ఏదైనా ఉందా? సరే, సిఎస్ఎస్లోనే మనకు కొన్నిసార్లు చూపిస్తాను మీకు డ్రాప్ డౌన్ ఎలా ఉంటుందో, దాన్ని బేస్ చేసుకొని చేద్దాం. డ్రాప్ డౌన్స్ చూడండి. హోవర్ చేయంగానే ఇలా మెనూ రావాలి. ఇది బటన్ అవ్వచ్చు, యాంకర్ ట్యాగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనకు ఆల్రెడీ నేర్చుకున్నాం, యాంకర్ ట్యాగ్నైనా బటన్ లాగా మార్చుకోవచ్చు, లింక్ ట్యాగ్ అయినా మనకు బటన్ లాగా మార్చుకోవచ్చు, ఎట్లయినా సరే బటన్ అయినా బటన్ లాగా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఈ బటన్ హోవర్ చేస్తేనే ఇలా లింక్స్ వస్తున్నాయి మనకు. ఓకే, బటన్ హోవర్ చేస్తేనే లింక్స్ వస్తున్నాయి. వీటిని క్లిక్ చేస్తే ఆ పేజెస్కి నావిగేట్ అవుతుంది. దిస్ ఇస్ అ కాన్సెప్ట్. ఇప్పుడు ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ని రెడీ చేయాలి. బటను, లింక్స్, ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ని రెడీ చేయాలి. మళ్ళీ హైడ్ అయిపోవాలి. ఎప్పుడైతే హోవర్ చేస్తామో వాళ్ళకి కనిపించాలి. ఓకే, సో నౌ ఇప్పుడు ఎలా రెడీ చేస్తాం చూడండి. పేరెంట్ div డాట్ డ్రాప్ డౌన్ అనే పేరెంట్. ఎప్పుడైనా సరే ఒక పేరెంట్ అంటూ తీసుకోవాలి. ఆ పేరెంట్ లోపలే బటన్ టైప్ స్ట్రక్చర్ కానీ లింక్ టైప్ స్ట్రక్చర్ కానీ ఉండాలి. దాని లోపల మెనూస్ ఉండాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ యాంకర్ ట్యాగ్ తీసుకుందాం. దీన్ని ఏం చేస్తున్నా అంటే డ్రాప్ డౌన్ ఇస్తున్నా. డ్రాప్ డౌన్. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే div డాట్ డ్రాప్ డౌన్ మెనూ. డ్రాప్ డౌన్ మెనూ. ఈ డ్రాప్ డౌన్ మెనూలో యాంకర్ ట్యాగ్స్ ఇస్తున్నా. ఇదేం చేస్తున్నా అంటే వెబ్ డిజైన్, వెబ్ డెవలప్మెంట్, గ్రాఫిక్ డిజైన్, లైక్ దిస్. ఒకసారి అవుట్పుట్కి వెళ్దాం ఎలా ఉందో. ఇలా ఉంది. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే యాంకర్ ట్యాగ్ని బటన్ లాగా తయారు చేసుకుందాం. యాంకర్ ట్యాగ్ని బటన్ లాగా తయారు చేసుకోవాలంటే మనం ఏం చేస్తాం? డ్రాప్ డౌన్లో ఉండే డ్రాప్ డౌన్కి ఏదైతే పేరెంట్ అవుతుందో ఆ పేరెంట్నే నేను సెలెక్ట్ చేసుకున్నాను. చైల్డ్ ఏదైతే అవుతుందో దానికి డ్రాప్ డౌన్ గ్రేటర్ దెన్ ఏ అంటే ఇట్స్ ఏ చైల్డ్ సెలెక్టర్. ఏదైతే డ్రాప్ డౌన్ అనే దానికి చైల్డ్ అవుతుందో యాంకర్ ట్యాగ్ అది మాత్రం, ఇది మాత్రమే చైల్డ్ ఏది అలా. ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నా అంటే ఇది యాంకర్ ట్యాగ్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్. దీన్ని ఏదైనా ప్యాడింగ్ అప్లై చేస్తే రైట్ టు లెఫ్ట్ అప్లై అయ్యింది, టాప్ బాటం అప్లై అవ్వదు. అందుకోసం ఏం చేయాలి? బ్లాక్ అప్లై చేయాలి. ఎలా మారుస్తాం? డిస్ప్లే బ్లాక్. కరెక్టే.
ఎప్పుడైనా సరే ఇన్లైన్ ఎలిమెంట్ని మనకు ప్యాడింగ్ టాప్ బాటం అప్లై చేయాలంటే ఇన్లైన్ బ్లాక్ లెక్ మార్చాలి. ఇట్స్ ఇన్లైన్ బ్లాక్. నేను 1 బై 1 చేయట్లేదు ఇక్కడ. 1 బై 1 చేయట్లేదు. ఇన్లైన్ ఎలిమెంట్ని ఇన్లైన్ బ్లాక్ లెక్ మారిస్తే ఇన్లైన్ ఎలిమెంటే. బట్ ఇన్లైన్ ఎలిమెంట్కి ఎప్పుడైనా ప్యాడింగ్ అప్లై చేసినప్పుడు టాప్ బాటం అప్లై అవ్వదు. టాప్ బాటం ప్రాబ్లం వస్తుంది. అందుకోసం దాన్ని ఇన్లైన్ బ్లాక్ లెక్ మార్చాలి. ఇప్పుడు మీరు ప్యాడింగ్ 10 పిక్సెల్ 20 పిక్సెల్ ఇస్తున్నాం. అండ్ అదేవిధంగా కలర్ వైట్ ఇస్తున్నాం. బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇస్తున్నాం. అదేవిధంగా అండర్లైన్ ఉంటుంది. టెక్స్ట్ డెకరేషన్ నన్ చేస్తున్నాను. చూడండి ఎలా అవుతుందో మనకి. ఇంకా విడ్త్ పెంచుకోవాలంటే విడ్త్ అయినా పెంచుకోండి, మీ చాయిస్. విడ్త్ అయినా మీరు ఇవ్వచ్చు. విడ్త్ వచ్చేసి ఒక 300 పిక్సెల్ విడ్త్ అయినా మీరు ఇవ్వచ్చు. అదే టెక్స్ట్ సెంటర్ లైక్ కావాలనుకుంటే టెక్స్ట్ లైన్ సెంటర్. ఇలా ఏదైనా సరే మీ చాయిస్ అనమాట మనకి. ఓకే, ఈ వాల్యూని ఇచ్చేది. అదేవిధంగా టెక్స్ట్ సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవాలని ఎలా అయినా సరే మీ చాయిస్. ఇప్పుడు 200 పిక్సెల్ ఇస్తున్నా, అంతే వద్దులే అనేసి. ఓకే, అదేవిధంగా ఫాంట్ సైజ్ కూడా అప్లై చేద్దాం. ఫాంట్ సైజ్ ఒక 20 పిక్సెల్. అంటే ఇవన్నీ రాయాలని రూల్ లేదు, నేను జస్ట్ మీకు చూపిస్తున్నా అంతే. ఇవన్నీ రాయాలని రూల్ లేదు. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ ఎలా ఉండాలి మనకు? మెనూ 1 బై 1 రావాలి. 1 బై 1 రావాలనుకుంటే సైడ్ బై సైడ్ వచ్చేది ఏంది? డ్రాప్ డౌన్ మెనూలో ఉండే యాంకర్ ట్యాగ్ సైడ్ బై సైడ్ వస్తున్నాయి, అవి ఇన్లైన్ ఎలిమెంట్స్. ఇప్పుడు దాన్ని 1 బై 1 చేయాలనుకుంటే 1 బై 1 చేయాలంటే ఇట్స్ ఏ డిస్ప్లే బ్లాక్. ఇప్పుడు చెప్పాలి డిస్ప్లే బ్లాక్ అనేసి. ఇన్లైన్ ఎలిమెంట్ని బ్లాక్ లెక్ మార్చాలి అంటే డిస్ప్లే బ్లాక్ అనమాట. ఓకే, నోస్ ఇది 1 బై 1. ఇప్పుడు ఈ యాంకర్ ట్యాగ్స్ మనం ఏం చేయాలి? టెక్స్ట్ డెకరేషన్ నన్. అండర్లైన్స్ పోవాలనుకుంటే టెక్స్ట్ డెకరేషన్ నన్. అదేవిధంగా కలర్ ఇవ్వాలి అంటే కలర్ రెడ్ ఇస్తున్నాం. అదేవిధంగా ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ 10 పిక్సెల్ ఇస్తున్నా, రైట్ అండ్ లెఫ్ట్ 0 ఇస్తున్నాం. ఇప్పుడు మొత్తం డ్రాప్ డౌన్ మెనూకి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాం. డ్రాప్ డౌన్ మెనూ అనేది ఇట్స్ ఏ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, ఎందుకంటే డివ్ కాబట్టి అంత. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వగానే మనకి ఏమవుతుంది? మొత్తం ఎంటైర్ విడ్త్ మొత్తం వస్తుంది మనకు. ఎంటైర్ విడ్త్ మొత్తం వస్తుంది. ఇప్పుడు ఓన్లీ ఈ కంటెంట్ వరకు మాత్రమే కావాలనుకుంటున్నా. కంటెంట్ వరకు మాత్రమే కావాలంటే ఏం చేయాలి? పొజిషన్ అబ్జల్యూట్ ఇవ్వగానే మన కంటెంట్ వరకు మాత్రమే వస్తుంది. ఇదైనా ఇవ్వచ్చు, లేదు అనుకుంటే డైరెక్ట్గా విడ్త్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్గా విడ్త్ ఇక్కడ ఎంత ఇచ్చాం? 200 పిక్సెల్. అదే 200 పిక్సెల్ ఇక్కడ కూడా ఇచ్చేస్తాను నేను. ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు దీని లోపల నేను ప్యాడింగ్ ఇవ్వాలనుకుంటున్నా. సో ప్యాడింగ్ ఇవ్వాలనుకుంటే ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ 10 పిక్సెల్, రైట్ అండ్ లెఫ్ట్ 20 పిక్సెల్. ఇక్కడ ఎలాగైతే ఇంత ముందు అప్లై అయిందో అట్లాగే అప్లై అవుతున్నాయి మనకు. రైట్, ఇక్కడ ఎంతైతే విడ్త్ ఇంతైతే వాల్యూస్ ఉన్నాయి అలాగా. 1 minute ప్లీజ్. ఓకే, క్లియర్ దిస్. నౌ సీ దిస్. చూడండి ఎగ్జాక్ట్గా ఎంతైతే ఉంది. ఇప్పుడు ఈ యాంకర్ ట్యాగ్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనకు కావాలంటే. యాంకర్ ట్యాగ్ ఫాంట్ సైజ్ 20 పిక్సెల్ ఇస్తాం. ఓకే, ఇప్పుడు మనకు డ్రాప్ డౌన్ రెడీ. కావాలంటే కొద్దిగా స్పేసింగ్ కూడా ఇచ్చుకోండి. మొత్తం డ్రాప్ డౌన్ మొత్తానికి మనం ఈ డ్రాప్ డౌన్కి మనం మార్జిన్ 20 పిక్సెల్. ఇప్పుడు మనం ఈ డ్రాప్ డౌన్ మెనూ అనేది మనకేం కావాలి? హైడ్ అయిపోవాలి. డ్రాప్ డౌన్ మెనూ అనేది హైడ్ అయిపోవాలి. ఎప్పుడైతే నేను డ్రాప్ డౌన్ మీద హోవర్ చేస్తానో అప్పుడు కనిపించాలి. రైట్, నో అప్పుడు ఏం చేస్తానంటే డ్రాప్ డౌన్ మెనూ ఎక్కడైతే ఉందో ఆ డ్రాప్ డౌన్ మెనూలో డిస్ప్లే నన్ ఇవ్వాలి. డిస్ప్లే నన్ అంటే మనకి హైడ్ అయిపోతుంది. ఎప్పుడైతే నేను డ్రాప్ డౌన్ హోవర్ చేస్తానో అప్పుడు మాత్రమే కావాలి. అందుకోసం మనకు ఇట్స్ ఏ డ్రాప్ డౌన్. ఎప్పుడైనా సరే పేరెంట్ని హోవర్ చేసినప్పుడు చైల్డ్ని మనం చూసుకోవచ్చు. ఇది పేరెంట్, ఇది చైల్డ్ అనమాట. పేరెంట్ని హోవర్ చేస్తే డ్రాప్ డౌన్ని హోవర్ చేస్తే స్పేస్ ఏది మనం హైడ్ చేసింది? డ్రాప్ డౌన్ మెనూ అనేది.
కనిపించాలి అంటే ఇట్స్ ఎ డిస్ప్లే బ్లాక్. ఎందుకంటే ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. డిస్ప్లే ఇక్కడ నన్ను అనేది నేను అప్లై చేసింది ఏంటి, ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కనిపించాలంటే డిస్ప్లే బ్లాక్ అనేసి ఇవ్వాలి. సిరీస్ పవర్ చేసినప్పుడు కనిపిస్తుంది, ఇలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. సిరీస్ క్లియరా? ఎంత డౌట్ ఉంది అక్కడ? క్లియర్? నా ఇప్పుడు నావ్ బార్ విత్ డ్రాప్ డౌన్ అప్లై చేద్దాం. నావ్ బార్ విత్ డ్రాప్ డౌన్. ఇప్పుడు నావ్ బార్ మన ప్రాజెక్ట్ తీసుకుందాము. అదే ప్రాజెక్ట్లో మనం ఈ నావ్ బార్ మెనూని అప్లై చేద్దాం. మన ప్రాజెక్ట్లో మనకు ఆర్గానిక్ స్టోర్ కాపీ చేసుకుని ఆర్గానిక్ స్టోర్ ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఈ ఆర్గానిక్ స్టోర్లో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ సర్వీసెస్ ఉంది కదా, యాంకర్ ట్యాగ్ సర్వీసెస్. ఈ సర్వీసెస్కి నేను డ్రాప్ డౌన్ చేయాలనుకుంటే ఇది యాంకర్ ట్యాగ్, ఇది పేరెంట్కి ఏం క్లాస్ నేమ్ ఇవ్వాలి, డ్రాప్ డౌన్. ఇది బటన్ టైప్ అనమాట. మన బటన్ కావాలంటే రాసుకోవచ్చు, బటన్ వద్దు అనుకుంటే రాయం. ఇప్పుడు యాంకర్ ట్యాగ్ తర్వాత మనం div డాట్ డ్రాప్ డౌన్ మెనూ. ఇప్పుడు దీంట్లో యాంకర్ ట్యాగ్స్ ఇస్తాం. యాంకర్ ట్యాగ్లో మనకు ఏదైనా సరే సర్వీస్ నెంబర్ 1, సర్వీస్ 1, సర్వీస్ 2, సర్వీస్ 3, సర్వీస్ 4 ఇలా ఇస్తున్నాం. సర్వీస్ 2, సర్వీస్ 3, సర్వీస్ 4. ఓకే, క్లియర్ దిస్? ఇప్పుడు డ్రాప్ డౌన్లో ఉండే యాంకర్ ట్యాగ్, డ్రాప్ డౌన్ మెనూలో ఉండే యాంకర్ ట్యాగ్స్ ఇవన్నీ మనకు అప్లై చేయాలి. నో సీ దిస్ అవుట్పుట్. ఫస్ట్ అవుట్పుట్ చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడు అంటే ఇవన్నీ సైడ్ బై సైడ్ ఉన్నాయి. సర్వీసెస్ ఉంది. ఈ సర్వీసెస్కి మనకు డ్రాప్ డౌన్ ఐకాన్ కావాలి. మనకి ఐకాన్ కావాలంటే fantasm.comకి వెళ్ళిపోవాలి. ఐకాన్స్, ఇక్కడ మనకి ఐకాన్స్ క్లిక్ చేస్తున్నా. ఐకాన్స్లో మనకి ఫ్రీ ఐకాన్స్ ఉంటాయి. ఫ్రీ ఐకాన్స్. దీన్ని వచ్చేసి మనకు డ్రాప్ డౌన్ అనేసి టైప్ చేస్తున్నాం. డ్రాప్ డౌన్ చేయగానే ఇది కార్ట్ సింబల్ జస్ట్ కాపీ చేస్తున్నా. ఇది వచ్చేసి మనకి ఎక్కడ యాడ్ చేయాలి, ఈ సర్వీసెస్ లోపలే యాడ్ చేయాలి. దిస్ డ్రాప్ డౌన్ సింబల్ సర్వీసెస్. ఇప్పుడు ఈ సర్వీసెస్లో ఉండేటన్ని మనకి ఎలా కావాలి, 1 by 1 కావాలి. ఓకే, అప్లై చేస్తుంది చూడండి. జస్ట్ సింపుల్ డ్రాప్ డౌన్ మెనూని తీసుకొని డ్రాప్ డౌన్ మెనూ ఉండే యాంకర్ ట్యాగ్స్ అంతే. సిఎస్ఎస్లో నావ్లో కదా మనకి, దేనిలోనే కదా మనకి హెడర్లో ఉండే నావ్లో ఉండే డ్రాప్ డౌన్ మెనూలో ఉండే యాంకర్ ట్యాగ్స్ నాకు 1 by 1 కావాలి, అంటే డిస్ప్లే బ్లాక్ కావాలి. నెక్స్ట్ అదేవిధంగా 1 by 1 వచ్చింది. ఇప్పుడు యాంకర్ ట్యాగ్స్ అన్నిటికీ మనం ఏం చేయాలి, కొద్దిగా స్పేసింగ్ కావాలి. ఇట్స్ ఏ ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ 10 pixel, రైట్ అండ్ లెఫ్ట్ 0 pixel. క్లియర్? ఇప్పుడు ఓన్లీ ఈ ఏరియా వరకు మాత్రమే నాకు స్పేసింగ్ కావాలి. ఈ ఏరియా వరకు మాత్రమే స్పేసింగ్ కావాలంటే ఈ డ్రాప్ డౌన్ మెనూకి ఏం చేయాలి, పొజిషన్ అబ్సల్యూట్ ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ కంటెంట్ వరకు మాత్రం కిందికి డౌన్కి వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి మాత్రం బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలనుకుంటే ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్. మీకు కనిపించాలంటే ఎల్లో ఇస్తున్నా, కొద్దిగా ప్యాడింగ్ కూడా ఇస్తాను, కొద్దిగా స్పేసింగ్, ప్యాడింగ్. ఇవన్నీ అర్థం చేసుకుంటేనే అర్థం అవుతుంది అనమాట. అంత ఈజీ అయితే కాదు, ముందే చెప్తున్నా. ఈ అర్థం అవ్వడం అంత ఈజీ అయితే కాదు, బట్ ప్రాక్టీస్ చేయంగా అర్థం అయిపోద్ది మనకి. ఎక్కడ రాస్తున్నాం, ఏం రాస్తున్నాం, ఎలా రాస్తున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఇది హైడ్ అవ్వాలి. ఎప్పుడైతే నేను సర్వీసెస్ హోవర్ చేస్తానో అప్పుడు కనిపించాలి. సో హైడ్ చేయడానికి డిస్ప్లే నన్. ఎప్పుడైతే డ్రాప్ డౌన్ని హోవర్ చేస్తానో, నావ్లో ఉండే డ్రాప్ డౌన్ని హోవర్ చేస్తానో అప్పుడు డ్రాప్ డౌన్ మెనూ అనేది కనిపించాలి. అదే డిస్ప్లే బ్లాక్. ఇప్పుడు డ్రాప్ డౌన్ అనేది ఏంటి, ఈ పేరెంట్ అనమాట. ఈ పేరెంట్ అనేది ఎల్ఐ. దీన్ని హోవర్ చేసినప్పుడే నాకు ఈ మెనూ అనేది కనిపించాలి. సీస్ హైడ్ అయిపోయింది. ఎప్పుడైతే నేను సర్వీస్ని హోవర్ చేస్తానో కనిపిస్తుంది. ఓకే, క్లియరా? ఎండ్ అవుతుంది ఇక్కడ. సో ఇలా డ్రాప్ డౌన్ విత్ ఇలాగా. ఇంకా ఇదంతా మీకు సరిగా అర్థం కాలేదు అంటే మీకు దీంట్లోనే ఉంటుంది, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సేమ్ సిఎస్ఎస్ ఈడ డ్రాప్ డౌన్స్ అనేసి ఉంటుంది. ఈడ ఒక డిఫరెంట్ మెథడ్లో ఏమైనా ఇచ్చిండొచ్చేమో, ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయండి ఇక్కడంతా. ఓకే, ఇదంతా మీరు నీట్గా ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా నావ్ బార్ విత్ డ్రాప్ డౌన్ కూడా ఉంటుంది. నావిగేషన్ బార్, ఈ నావిగేషన్ బార్లో విత్ డ్రాప్ డౌన్ కూడా ఉంటుంది. వర్టికల్ నావ్ బార్, ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి. ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి మీరు విత్
ఇవన్నీ డిస్‌ప్లే ఇన్‌లైన్ తెచ్చారు, ఫ్లోట్‌తో ఇచ్చారు. ఇయన్నీ అసలు చూడొద్దండి. మీరు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఇది ఓల్డ్ కాన్సెప్ట్ అన్నమాట మొత్తం అంతా. డిస్‌ప్లే ఫ్లెక్స్‌తో రాసేది మాత్రమే మీరు చూడాలి. ఓకే. డిస్‌ప్లే ఫ్లెక్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఇయన్నీ మనకు అవసరం లేదులెండి. ఓకే. నేమ్. ఇప్పుడు పొజిషన్ ఫిక్స్డ్, పొజిషన్ స్టిక్కీ ఉన్నాయి గదా! ఇప్పుడు ఈ హెడర్ అనేది మనకు టాప్‌కెళ్ళినప్పుడు స్టిక్ అవ్వాలనుకుంటున్నాం. ఇప్పుడు టాప్‌కెళ్ళినప్పుడు స్టిక్ అవ్వాలనుకుంటున్నాం. ఇప్పుడు మనం చేసిన దాంట్లో టాప్‌కెళ్ళినప్పుడు ఇది స్టిక్ అవ్వాలి. స్టిక్ అవ్వాలి అంటే ఈ బ్యానర్ ఇమేజ్ మీదకి కూడా ఉండాలి. అప్పుడొచ్చేసి మనం ఏం చేస్తున్నా, ఏదైతే పేరెంట్ ఉందో ఆ పేరెంట్‌కి మనం అప్లై చేయాలి. హెడర్‌కి అప్లై చేస్తున్నా. హెడర్ ఏమైనా తీసుకున్నాం మనం ఇక్కడ? లేదు. హెడర్‌కి రాస్తున్నా. హెడర్, హెడర్‌కి ఏం చేస్తున్నా? పొజిషన్ ఫిక్స్డ్. పొజిషన్ ఫిక్స్డ్ వేర్ టాప్ 0. ఎంత నుంచి ఎంత వరకు కావాలి? లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు కావాలి. లెఫ్ట్ 0, రైట్ 0. ఇప్పుడు ఇది లైట్ కలర్ అప్లై చేద్దాం. ఒపాసిటీ తగ్గించేద్దాం. సో, మనకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ మనకు గ్రే కలర్ అప్లై చేసాం. ఇదే కదా మనకి. ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ కాస్త దీనికి కాకుండా దీనికి అప్లై చేద్దాం. దీనికి అప్లై చేద్దాం. లైట్ కలర్ అప్లై చేద్దాం. ఒపాసిటీ అప్లై చేద్దాం ఇక్కడ. బ్లాక్ కలర్ కదా మనకి 0,0,0 అంటే ఇట్స్ ఏ బ్లాక్ కలర్. ఒపాసిటీ 0.3 ఇస్తున్నాం. చూడండి. లైట్ కలర్. చూడండి ఇప్పుడు దీని మీద కనిపిస్తుంది మనకు. మీకు ఎలాగైతే అవుట్‌పుట్‌లో ఉందో అలాగే ఏదైతే బ్యానర్‌లో మనకు ఒకసారి అవుట్‌పుట్ అది బ్యానర్ ఇమేజ్ చూడండి. మీకు ఇలాగే కనిపిస్తది. లైట్ కలర్ ఉంది. ఇన్ కేస్ మీకు ఈ బ్లాక్ కలర్ వద్దనుకుంటే కలర్ కావాలంటే వైట్ ఇచ్చేయండి. కలర్ వచ్చేసి వైట్ కలర్. చూడండి. ఓకేనా? పొజిషన్ ఫిక్స్డ్ అప్లై చేయడం వల్ల ఏమైంది? ఇక్కడ ఉండే కింద ఉండే కంటెంట్ పైకెళ్ళిపోయింది. పైకెళ్ళిపోవడం వల్ల ఎగ్జాక్ట్‌గా దీని మీద సెట్ అయింది అంతే. ఓకే. ఇలాంటివన్నీ మనకు నీట్‌గా ప్రాక్టీస్ చేయాలి. క్లియర్? ఏం డౌట్ ఉందా? నావ్ విత్ డ్రాప్ డౌన్. నెక్స్ట్ యానిమేషన్ అన్నమాట. యానిమేషన్ చాలా ఇంపార్టెంట్. బట్ ఇక్కడ దీని మీద అప్లై చేస్తాను చూడండి. ఇక్కడ ఇమేజ్‌కి మనం ఏం చేసాం? ఒక 10 మినిట్స్ అంటే అయిపోద్ది. ఇలా హోవర్ చేసినప్పుడు మాత్రం ఇమేజెస్ ఏమవుతున్నాయి? స్క్రోలింగ్ అవుతున్నాయి. హోవర్ చేసినప్పుడే. బట్ నేను హోవర్ చేసినప్పుడు కాకుండా అవే ఆటోమేటిక్‌గా జరుగుతూ ఉండాలి. దాన్ని యానిమేషన్ అంటాం. నేనేం హోవర్ చేయను. పేజ్ ఓపెన్ చేయగానే అది ఆటోమేటిక్‌గా జరుగుతుండదు. స్ప్లిట్ గాని లేకపోతే ఎలా అయినా సరే జరుగుతుండదు. ఇప్పుడు దీని నుండి ఇమేజెస్‌కి ఇస్తాను నేను. దీని నుండి ఇమేజెస్‌కి అప్లై చేద్దాం యానిమేషన్. ఈ ఇమేజెస్‌కి అప్లై చేయాలంటే మనకు ప్రైజ్‌లో ఉండే ఇమేజెసే కదా మనకి. సో, ప్రైజ్ అనే సెక్షన్‌లో ఉండే ఇమేజెస్. ప్రైజ్‌లో ఉండే ఇమేజెస్‌కి నేను అప్లై చేయాలి. ప్రైజ్‌లో ఉండే ఇమేజెస్ అంటే ఇది కూడా వస్తది. అప్పుడేం చేయాలి? ప్రైజ్‌లో ఉండే, రోలో ఉండే, కాల్‌లో ఉండే ఇమేజెస్. ఆల్రెడీ మనం రాసుంటాం. సెలెక్టర్ ప్రైజ్‌లో అనే ఇమేజ్‌లో రాసుంటాం. ప్రైజ్‌లో ఉండే, రోలో ఉండే, కాల్‌లో ఉండే ఇమేజ్. వేర్ ఈస్ దిస్. ఓకే. దీనికి ఫస్ట్ యానిమేషన్ రాయాలంటే యానిమేషన్ నేమ్, యానిమేషన్ డ్యూరేషన్, యానిమేషన్ ఇటరేషన్ కౌంట్, యానిమేషన్ ఫిల్ మోడ్ ఇలాంటి చాలా కావాలి మనకి. అందుకు ఫస్ట్ మనకి యానిమేషన్ రాస్తున్నా. యానిమేషన్ నేమ్ అనమాట. యానిమేషన్ నేమ్ వచ్చేసి మీ ఇష్టం XYZ గాని, ఏబీసీ గాని ఏదో ఒకటి పెట్టుకోండి. ఫస్ట్ యానిమేషన్ నేమ్ ఉండాలి. నెక్స్ట్ మనం అప్లై చేసే యానిమేషన్ ఎంత సేపు జరగాలి. యానిమేషన్ డ్యూరేషన్ ఇట్స్ ఏ 3 సెకండ్స్ అనుకున్నా. నెక్స్ట్ యానిమేషన్ ఇటరేషన్ కౌంట్. ఇటరేషన్ కౌంట్ అంటే ఎన్ని టైమ్స్ జరగాలి. అంటే మీరు ఫ్లిప్ చేయాలనుకుంటున్నా. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్‌కి, రైట్ నుంచి లెఫ్ట్‌కి ఫ్లిప్ చేయాలనుకుంటున్నా. అది ఎన్ని టైమ్స్ జరగాలి? ఒక్కొక్క ఫ్లిప్ 3 సెకండ్స్ జరుగుతుంది. బట్ అది ఎన్ని టైమ్స్ జరగాలి? ఒక 5 టైమ్స్ జరగాలంటున్నా. ఇన్ కేస్ నాకు 5 టైమ్స్ కాదు జరుగుతూనే ఉండాలనుకుంటే ఇన్‌ఫైనైట్ రాయాలి. జరుగుతూనే ఉండాలి. ఇంక నాకు స్టాప్ వద్దు. స్టాప్ వద్దు అనుకున్నప్పుడు ఇన్‌ఫైనైట్ రాయాలి. స్టాప్ కావాలి అంటే ఎంత సేపుకి స్టాప్ అవ్వాలి. ఒక 5 అనుకుంటున్నా నేను. నెక్స్ట్ అదే విధంగా యానిమేషన్ డైరెక్షన్. యానిమేషన్ డ్యూరేషన్, యానిమేషన్ ఇటరేషన్ కౌంట్, ఫిల్ మోడ్, డైరెక్షన్. డైరెక్షన్‌లో మనకు ఆల్టర్నేటివ్ రివర్స్, నార్మల్ ఇలా ఉంటాయన్నమాట. రివర్స్ డైరెక్షన్‌లో జరగాలంటే ఇలా యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్‌లో జరుగుతది. అదే ఆల్టర్నేటివ్ జరగాలంటే ఒకసారి క్లాక్ వైస్ జరిగితే ఇంకోసారి యాంటీ క్లాక్ వైస్ జరుగుతది. అదే ఆల్టర్నేటివ్ రివర్స్ అంటే ఒక్కసారి క్లాక్ వైస్ ఇంకోసారి క్లాక్ అయితే దానికి రివర్స్‌లో అన్నమాట. ఒకటి క్లాక్ వైస్ వచ్చింది మళ్ళీ క్లాక్ వైస్ వచ్చేసి మళ్ళీ ఇలా వచ్చే ఛాన్స్ ఉంటది మనకి.
నార్మల్ అంటే నార్మల్‌గానే జరుగుతది. క్లాక్ వైస్ డైరెక్షన్‌లో జరుగుతూ ఉంటాయి. అందుకు డైరెక్షన్ వచ్చేసి నేనేం చేస్తున్నా అంటే ఆల్టర్‌నేటివ్ రివర్స్ రాద్దాం మనకు కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటది మనకు. ఓకే. యానిమేషన్ నేమ్, యానిమేషన్ డ్యూరేషన్, యానిమేషన్ ఇటరేషన్ కౌంట్, యానిమేషన్ డ్యూరేషన్. నెక్స్ట్ యానిమేషన్ డిలే. ఎంత సెకండ్‌తో డిలేతో స్టార్ట్ అవ్వాలి. 1 సెకండ్ డిలేతో అంటున్నా. ఇవన్నిటిని షార్ట్ అండ్ ప్రాపర్టీలో రాయొచ్చు. యానిమేషన్ రాసుకొని XYZ 3 సెకండ్స్, 5 ఆల్టర్‌నేటివ్ రివర్స్ 1 సెకండ్ ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు దీనికి యానిమేషన్ అప్లై చేయాలనుకుంటున్నా. అప్లై చేయాలంటే ఏదైతే యానిమేషన్ నేమ్ ఉందో ఆ యానిమేషన్ నేమ్‌ని బేస్ చేసుకొని రాయాలి. ఎలా? కీ ఫ్రేమ్స్ ఐడెంటిఫైయర్ నేమ్ XYZ. ఇట్స్ ఏ యానిమేషన్ నేమ్ అన్నమాట. దీంట్లో మనకి 2 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రమ్ అన్నమాట. ఒకటి ఫ్రమ్ అనే సెక్షన్, ఇంకొకటి టు అనే సెక్షన్. ఫ్రమ్ అంటే వేర్ వి స్టార్ట్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరగాలి అనేసి. నేను ఏం చేస్తున్నా అంటే ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తున్నా. ట్రాన్స్ఫార్మ్ రొటేట్ రొటేట్ వై రొటేట్ వై జీరోనిచ్చి రొటేట్ వై జీరోనిచ్చి రొటేట్ వై 360 డిఈజీ వరకు జరగాలంటున్నా. డిఈజీ అదే 0 డిఈజీ టు. నా సీ దిస్ అవుట్పుట్ ఆటోమేటిక్గా అదే జరుగుతుంటాయి. సో రిఫ్రెష్ నా సీస్ ఇది ఎంత టైం అన్నాను కాబట్టి నేను 3 సెకండ్స్ అంటున్నా డ్యూరేషన్. నాకు 0.5 సెకండ్స్ జరగాలి, 5 టైమ్స్ జరగాలి. నా 1 సెకండ్ డిలేతో స్టార్ట్ అవ్వాలి. నా సిరీస్ రిఫ్రెష్ చేస్తున్నా, 1 సెకండ్ డిలేతో స్టార్ట్ అవుతుంది. చూడండి ఎన్ని టైం జరగాలి, 5 టైమ్స్ జరగాలి. అయిపోయింది. చూడండి అయిపోయింది. ఓకే. అదేవిధంగా మనకు జరుగుతూనే ఉండాలి. అప్పుడు ఇన్ఫైనైట్. ఈ డిలే వద్దు నాకు. డిలే వద్దు అనుకుంటే డిలే తీయద్దాం. నా సీరియస్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను ఒకదానికి అన్నిటికీ నేను అట్లా అప్లై చేశాను కాబట్టి ఒకటి ఉంది. ఇక్కడ మీరు ఒక్కొక్క దానికి ఒకటి అప్లై చేసుకోవచ్చు కావాలంటే. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అప్లై చేసుకోవచ్చు. అంటే మనకు ఈ ఇమేజ్‌లో మనకేందంటే ఒక్కొక్క ఇమేజ్‌కి ఒకటి అప్లై చేసుకోవచ్చు మనం. అప్పుడు ఏం చేయాలి? ప్రతి ఒక్క ఇమేజ్‌కి డిఫరెంట్ క్లాస్ నేమ్ తీసుకోవాలి. దీనికి ఒక క్లాస్ నేమ్, దీనికి ఒక క్లాస్ నేమ్, దీనికి క్లాస్ నేమ్. దీనికి రొటేట్ ఎక్స్ చేస్తే దీనికి ఇంకోటి రొటేట్ వై చేస్తాం. ఇంకో దానికి స్కేల్ చేస్తాం. ఇంకో దానికి ఏదైనా రొటేట్ యాంగిల్ చేస్తాం మనం. ఇలాంటి చేసుకుంటుంటే ఒక్కొక్క దానికి ఒక యాక్షన్ చూడొచ్చనమాట మీరు. ఓకేనా? క్లియర్ దిస్? ఎండ్ అవుట్ ఉందా? లేకపోతే మీరు అప్లై చేసి చూడండి. ఇక్కడ ఏముంది? డైరెక్ట్‌గా మనకి ఇమేజ్ ఉంది కదా మనకి. దీంట్లోండి క్లాస్ నేమ్ img1 ఇస్తున్నాం. క్లాస్ నేమ్ img1, క్లాస్ నేమ్ img2, క్లాస్ నేమ్ img3, క్లాస్ నేమ్ img4. ఇది 4th వాల్యూ, ఇది 3rd వాల్యూ, ఇది 2nd వాల్యూ, ఇది 1st వాల్యూ. నౌ సీ దిస్. ఇప్పుడు ఇవన్నీ అన్నిటికీ అప్లై చేస్తున్నా. బట్ ఓన్లీ నేను మార్చేది ఏంటంటే క్లాస్ నేమ్ మాత్రమే మారుస్తాను. అంటే యానిమేషన్ నేమ్ మాత్రమే మారుస్తాను. డాట్ img1కి img1కి యానిమేషన్ నేమ్ మాత్రం మారుతాం. యానిమేషన్ 1 XYZ1, అదేవిధంగా XYZ2, XYZ3, XYZ4. అంతేనా? 4 అని ఉండేది మనకి ఇమేజెస్. 4ఏనా? యా 4. ఇప్పుడు మనం ఇక్కడ అప్లై చేయాల్సింది యానిమేషన్ దేనికి? దీనికి XYZ1కి. XYZ1కి మాత్రం మనకి ఏం చేయాలి? ఇది మాత్రమే జరగాలంటున్నాం. రిఫ్రెష్. వై దిస్. ఈ గంట దీనికి రాయిద్దాం. మనకి ఎందుకు కన్ఫ్యూస్. కట్ అండ్ పేస్ట్. క్లాస్ 2లో ఉండే img1, ఇక్కడ img1 ఇవన్నీ కన్ఫ్యూజన్. ఓకే, ఇక్కడ img1 అని రాశాను అనుకోండి, అది ప్రాబ్లం. img1, img2, img3, img4. ఇది ఒక మాత్రం img1కి మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు img2కి నేను ఇంకో డిఫరెంట్ అప్లై చేద్దాం. img2కి మనం ఏం అప్లై చేద్దాం?
ఇవన్నీ సేమ్ మనకి ఇవన్నీ నీట్గా అలైన్మెంట్ చేసుకోండి. ఐఎంజీ టూకి నేను రాసిన క్లాస్ నేమ్ ఏంటి, ఎక్స్వైజెడ్ టూ. అంటే ఐఎంజీ టూకి మనం రాసింది టూ రాస్తున్నాం. దీనికి ఏంటంటే మనకు రొటేట్ ఎక్స్ చేద్దాం. రొటేట్ ఎక్స్, రొటేట్ ఎక్స్. అదేవిధంగా జెడ్ త్రీకి రొటేట్ జెడ్, రొటేట్ జెడ్. అదేవిధంగా ఎక్స్వైజెడ్ ఫోర్కి ఏం చేద్దాం, స్కేల్ రాద్దాం. స్కేల్ 0,02, 0,02 ఒకటే సింగిల్ వాల్యూని ఇవ్వచ్చు రెండింటికి. 1.2 ఇస్తాను అంటే 1.3 అంటే కొద్దిగా లార్జ్ అంతే. చూడండి, చూడండి, ఇది ఫ్లిప్, ఇది ఫ్లిప్, ఇది ఫ్లిప్. ఇలా ఏదైనా అప్లై చేసుకోవచ్చు, మీ చాయిస్ అనమాట. యానిమేషన్ అనేది ఆటోమేటిక్గా అదే జరుగుతుంది. అంటే యానిమేషన్లో మనకు లెఫ్ట్ రైట్ అంటే ఈ వాల్యూస్కి మనకి ఏమైందంటే 0%, 100% ఇలా కూడా ఉంది మనకి. అదేవిధంగా వాల్యూస్ కూడా మనం మార్చచ్చు. సపోజ్ ఇక్కడ 50% ఇస్తున్నా, 50%. ఇక్కడ నేను ఏం చేస్తానంటే పొజిషన్ రిలేటివ్ అప్లై చేస్తాను. దేనికి ఉంది మనకు XYZ 4 కాబట్టి XYZ 4 ఎక్కడైతే ఉందో దానికి ఏం చేస్తాను అంటే పొజిషన్ రిలేటివ్ ఇస్తాను. పొజిషన్ అప్లై చేసినప్పుడు లెఫ్ట్ రైట్ బాటం కూడా అప్లై చేసుకోవచ్చు. 0 పొజిషన్ దగ్గర మనకి ఏమున్నప్పుడు, సో లెఫ్ట్ 0, టాప్ 0, లెఫ్ట్ 0, టాప్ 0లో నాకు ఉండాలి. అదేవిధంగా మనకు లెఫ్ట్ 100 పిక్సెల్, లెఫ్ట్ 100 పిక్సెల్, టాప్ 0. అదేవిధంగా మనకి ఇదే కేసులో మనకు మళ్ళీ లెఫ్ట్ 0 పిక్సెల్, టాప్ 0 పిక్సెల్ గెట్ చేస్తాం. చూడండి, లెఫ్ట్ సైడ్ నుంచి 100, టాప్ నుంచి 100 అంటే జస్ట్ మూవింగ్ అంతే. చూడండి, ఇలా వెళ్తుంది అంటే ఇటు పక్క వెళ్తుంది. బట్ మనం ఈ స్కేల్ మనం హైడ్ చేద్దాం. ఈ స్కేల్ హైడ్ చేద్దాం, మనకు ఒక క్లారిటీ వస్తుంది మీకు. ఏమవుతుంది చూడండి, ఇటు పక్క ఇటు పక్క ఇటు పక్క ఇట్లా 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 మూవ్ అవుతూ ఉంటుంది మనకి. ఓన్లీ మనం ఇచ్చింది ఏంటంటే 3 డైరెక్షన్సే మనం ఇచ్చింది. ఇంకా దీంట్లో ఈక్వల్ డైరెక్షన్స్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఎలా అంటే 0%, 25%, 50%, 75% అలా కూడా ఇవ్వచ్చు మనం. అదేవిధంగా ఇక్కడ మనకు స్కేల్ వచ్చేసి మనకు సో ట్రాన్స్ఫార్మ్ స్కేల్ 1,1 లేకపోతే 0.5, 0.5 కూడా ఇవ్వచ్చు మనం. 0.5, 0.75, స్కేల్ 1.2. సిరీస్ ఇలా డిఫరెంట్ యాంగిల్లో చూడండి. ఇలా ఒకసారి తగ్గుతుంది, ఒకసారి పెరుగుతుంది, ఇట్లా ఇట్లా మూవింగ్ అవుతూ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ మన చాయిస్ అనమాట. ఏమైనా మనం అప్లై చేసుకోవచ్చు యానిమేషన్స్ని యూస్ చేసుకొని. ఇంకా దీన్ని డిఫరెంట్ మెథడ్స్లో యూస్ చేయొచ్చు. మీరు ఇంకా ఎక్కువ నేర్చుకోవాలనుకుంటే W3 స్కూల్ CSS అండ్ డౌన్కి వచ్చిన తర్వాత అడ్వాన్స్డ్ కాన్సెప్ట్లో యానిమేషన్స్ అనేసి ఉంటుంది. యానిమేషన్స్ అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. చూడండి, అదే యాక్షన్ మనకు పేజ్ లోడ్ అవ్వగానే అదే యాక్షన్గా జరుగుతూ ఉంటుంది. ఇలా మనకి ఏదైనా సరే రొటేట్ చేసుకోవచ్చు, యాంగిల్ చేసుకోవచ్చు, ఏదైనా మీరు చేయొచ్చు. ఇవన్నీ మనకి వాల్యూస్. ఇప్పుడు మీరు ఇక్కడ మీకు వాల్యూస్ డిఫరెంట్ కేసెస్లో మనకు మూవ్ చేయాలనుకుంటే ఇక్కడే ఉంటాయి. టాప్, లెఫ్ట్, రైట్ వాల్యూస్ అన్నీ మనకి ఇక్కడే ఉంటాయి. చూడండి, లెఫ్ట్ 0, టాప్ 0, లెఫ్ట్ 200, టాప్ 0, లెఫ్ట్ నుంచి 200, టాప్ నుంచి 200, లెఫ్ట్ 0, టాప్ 200. ఇట్లా చూడండి, ఆల్టర్నేటివ్ రివర్స్ ఇచ్చారు, ఆల్టర్నేటివ్ ఇచ్చారు. ఒకటి ఇలా జరిగితే ఇంకోటి ఇలా జరుగుతాయి, ఇంకోటి ఇలా జరిగితే ఇలా జరుగుతుంది. ఇలా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇందాక మీకు చెప్పాను కదా పాయింట్స్ అనేసి, ఇలా కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ మనము లెఫ్ట్ సైడ్ నుంచి 0, టాప్ సైడ్ నుంచి 0 అంటే ఈ ఏరియా లెఫ్ట్ 0, టాప్ 0. అదే లెఫ్ట్ 200, టాప్ 0 అంటే లెఫ్ట్ సైడ్ నుంచి 200 దూరం ఇది వరకు వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా లెఫ్ట్ 200, టాప్ 200 అంటే లెఫ్ట్ సైడ్ నుంచి 200, టాప్ సైడ్ నుంచి 200 అంటే ఇడికి వస్తుంది. అదేవిధంగా లెఫ్ట్ 0, టాప్ 0 అంటే టాప్ సైడ్ నుంచి 200, లెఫ్ట్ సైడ్ 0. అదేవిధంగా లాస్ట్ పాయింట్ లెఫ్ట్ 0, టాప్ 0 అంటే ఈ ఏరియాకి వచ్చేస్తుంది. మనకు ఆల్రెడీ కోఆర్డినేట్స్ చదువుకునిందే. మనకు మ్యాప్స్ అనేసి ఉంటాయి మీకు. ఓకే, డ్రాయింగ్స్ చేస్తుంటారు. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి 10 వాల్యూస్, టాప్ నుంచి 10 వాల్యూస్ అలా చేసేది. ఇది కానీ ఇదే అనమాట. లెఫ్ట్ అంటే X యాక్సిస్,
టాప్ అంటే వై యాక్సిస్ బేస్ చేసుకొని ఇలా రాసుకుంటాం. దాని మీనింగ్‌లో ఉంది చూడండి. టాపు, లెఫ్ట్, టాపు, రైట్ అంటే టాపు, లెఫ్ట్, లెఫ్ట్ టాప్, లెఫ్ట్ ఇలాగ. అదే విధంగా ఈ మ్యాప్ మైనస్ వాల్యూస్ కూడా కావాలంటే ఇవ్వచ్చు. బట్ అది ఔట్ సైడ్‌కెళ్ళిపోద్ది మనకి. ఓకే. ఇవన్నీ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తది. ఇవన్నీ ఎనఫ్ మనకి సీఎస్ఎస్. ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ ఇంకా యాడ్ ఆన్ స్కిల్‌లోకే మీకొస్తాయి. ఇవన్నిట్లో మనకు ఇంకా కొన్ని ఎక్స్‌ట్రా ఉంటాయి. యూనిట్స్ అనేసి, స్పెసిఫికేషన్స్ అండ్ ఏదైనా సరే కలర్స్ ఇయన్నీ మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ కొన్ని ఉంటాయి. అవి కూడా మీరు చూడొచ్చు. ఓకే. మీరు అంతగా చూడాలంటే వేరియబుల్స్ చూడండి. ఈ వేరియబుల్స్‌ని ఏదైనా సరే డిక్లేర్ చేయాలంటే వేర్ అనే కీవర్డ్‌తో డిక్లేర్ చేస్తాం. ఎందుకు ఇది అంటే సపోజ్ మన ప్రాజెక్ట్‌లో మనం ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు అనేసి. మన ప్రాజెక్ట్‌లో మనకి ఏదైనా సరే ఒక కలర్, కామన్ కలర్ వచ్చేసి మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసి ఉంటాం. ఇప్పుడు గ్రీన్ కలర్ అనుకోండి మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసి ఉంటాం. అదే ఆరెంజ్ కలర్ అనుకోండి మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసి ఉంటాం. ఇప్పుడు ఆ కలర్‌ని ఎప్పుడైనా సరే ఫ్యూచర్‌లో మార్చుకోవాల్సొస్తే ఆరెంజ్ ఎక్కడైతే ఉందో అంతా నాకు రెడ్ కావాల్సొస్తే అప్పుడేం చేయాలి? ప్రతి ఒక్క చోట ఆరెంజ్ ఎక్కడుందో వెతుక్కోవాలి, రెడ్ మార్చాలి. ఆరెంజ్ ఎక్కడుందో వెతుక్కోవాలి, మార్చాలి. ఆరెంజ్ ఎక్కడుందో మార్చుకోవాలి, మార్చాలి. అలా కాకుండా ఇక్కడ వేరియబుల్స్ అనేదేంటంటే, ఈ వేరియబుల్స్‌లో మనకు ఇలా డిక్లేర్ చేస్తాం. రూట్ అనే ఎలిమెంట్‌లో బ్లూ ఒక వేరియబుల్ అంటే వాల్యూ. వైట్ ఈ వాల్యూ. ఇప్పుడు ఈ వాల్యూని ఎక్కడైనా యూజ్ చేయాల్సొస్తే, ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కలర్‌లో నేను యూజ్ చేయాల్సొస్తే వేర్ బ్రాకెట్‌లో ఇలాగ. అదే వేర్ బ్రాకెట్‌లో ఇలాగ. ఇప్పుడు బ్లూ వాల్యూ ఎక్కడైతే ఉందో నేను వాల్యూ మార్చాలంటే ఇక్కడ ఒకసారి మారిస్తే చాలు. ఇక్కడ ఒకసారి మారిస్తే ఈడ చేంజ్ అయిపోద్ది, ఈడ చేంజ్ అయిపోద్ది. బార్డర్ కలర్ గాని, బ్యాక్‌గ్రౌండ్ కలర్ గాని, టెక్స్ట్ కలర్ గాని ఏదైనా సరే. నౌ సీ థిస్. ఇలా ఇన్ని టైమ్స్ మార్చేది చాలా కష్టం కాబట్టి ఇక్కడ రూట్‌లో ఉండే వాల్యూస్ మార్చేసుకుంటే ఆ వేరియబుల్‌ని ఇక్కడ ఇచ్చేసుకుంటే సరిపోద్ది. ఇది అడిషనల్ కాన్సెప్ట్. మీరు చూడాలనుకుంటే ఇది చూడండి. ఓకే. ఒక క్లారిటీ వస్తది మీకు. ఓకే. సో, ఇది ఫ్లెక్స్ కాన్సెప్ట్‌తో రెస్పాన్సివ్ డిజైన్ చేయడం. రెస్పాన్సివ్ వెబ్‌సైట్ చేయడం. ఇప్పుడు ఇవన్నీ అడిషనల్ కాన్సెప్ట్స్. నావ్ బార్ విత్ డ్రాప్ డౌన్స్, పొజిషన్స్, మీడియా క్వెరీస్ అదే విధంగా యానిమేషన్స్, ట్రాన్సిషన్స్ ఇవన్నీ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అన్నమాట. వాటిని యూజ్ చేసుకొని మన డిజైన్ చాలా నీట్‌గా చేసుకోవచ్చు. ఓకే. సో, ఈ రోజుతో మనకి సీఎస్ఎస్ ఫినిష్ అయిపోయింది. మీకు ఇంకో టాస్క్ కూడా ఇస్తున్నా. ఎవరైతే ఆర్గానిక్ స్టోర్, హోమ్ లోన్ ఎవరైతే ఫినిష్ చేసి ఉంటారో వాళ్ళకి ఇంకో టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ అయితే చేసి పెట్టుకోండి. ఓకే. చేసి పెట్టుకోండి. మనకి యూజ్ ఉంటది అంతే. మీకు ఈ డిజైన్స్ అన్నీ నేను పంపిస్తానులెండి. పీఎస్‌డి సెలెక్టెడ్ అనేసి పీఎస్‌డి ఫైల్స్ అన్నీ ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఇవన్నీ మీకు షేర్ చేస్తాను. ఇవాళ క్లాస్‌లో నేను పీఎస్‌డి ఫైల్స్ అనేసి షేర్ చేస్తాను. వీటిలో ఏదైనా సరే ఇంకొకటి రెడీ చేసి పెట్టుకోండి మీరు. బట్ ఇవి మాత్రం ఒక చోట సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ నేను సెండ్ చేయలేను మీకు. అందుకోసం ఒక చోట అయితే సేవ్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ పీఎస్‌డి ఫైల్స్ అన్నమాట. అంటే మీకు ఏదైనా సరే కంపెనీకెళ్ళినా ఇలాంటి ఇమేజెసే ఇస్తారు మీకు. ఇలాంటి డిజైన్సే ఇస్తారు. వీటిని యూజ్ చేసుకొని మనం బూట్‌స్ట్రాప్‌లోకి గాని, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌లోకి గాని రెస్పాన్సివ్ డిజైన్ చేయాలి. వీటిలో ఏదైనా సరే ఇంకో ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇంకో ప్రాజెక్ట్ కూడా వర్క్ చేసి పెట్టుకోండి మీరు. ఓకే. కొన్ని టఫ్‌గా ఉండేటున్నాయి. కొన్ని ఈజీగా ఉండేటున్నాయి. కొన్ని బిగినర్ లెవెల్, ఎక్స్‌పర్ట్ లెవెల్ అండ్ యావరేజ్ లెవెల్ ఇలాంటియన్నీ ఉన్నాయి. మీకు దీంట్లో ఏదైతే మీకు ఓకే. నేను చేయగలను అనే కాన్ఫిడెంట్ ఉంటదో అవి చేసి పెట్టుకోండి. ఓకే. మండే వచ్చేసి బూస్ట్‌అప్ స్టార్ట్ చేస్తాను. సో, టుమారో, డే ఆఫ్టర్ టుమారో, సండే 3 డేస్ టైమ్ ఉంది. ఈ 3 డేస్ మీరు ఏదైనా సీఎస్ఎస్ బ్యాకప్ ఉన్నా, సీఎస్ఎస్ ఇంకా ప్రాక్టీస్ చేయలేకపోయినా అన్నిటిని ప్రాక్టీస్ చేసి పెట్టుకోండి. టాస్క్ చేసినా చేయకపోయినా ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీకు వచ్చి ఉంటే బూస్ట్‌అప్ చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే. థాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.